శ్రీ సరిది ప్రేక్షకులకు నమస్కారం. మనం నిత్యం ఎందరో యోగులను, అలాగే మరెందరో గురువులను, ఎందరో సాధకులను కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మరి ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం, కుండలిని మహాయోగ సాధన. దీని గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే ఏ గురువుగారి దగ్గర అయితే విద్యని అభ్యసించి తిరిగి మళ్ళా ఆ గురువు స్థాయికి చేరుకున్న వాళ్ళు మాత్రం చాలా అరుదు. అలాంటి విశిష్టమైనటువంటి గురువుగారిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. మరి వారిని అడిగి వారి యొక్క సాధనా రహస్యాలని, అలాగే వారు మనకి ఈ కుండలిని యోగ విద్యని ఏ విధంగా నేర్పిస్తారనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శాంతి శాంతి శాంతి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం మమ గురు యోగానంద భారతి వందే గురు పరం పరం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు తెలుపుకుంటూ, ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులకు కూడా నమస్కారములు తెలుపుకుంటూ, మా గురువుగారైనటువంటి హఠయోగ శ్రేష్ఠ కుండలిని ప్రవీణుడు శ్రీ 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 యోగానంద భారతి పాద పద్మములకు మనసులో వందనములు అర్పించుకుంటూ, అలాగే శ్రీ సన్నిధి యాజమాన్యానికి, శ్రీ సన్నిధి యాంకర్ అయినటువంటి సత్యం గారికి కూడాను అభినందనలు, నమస్కారములు. ఇప్పుడు నా పేరు మా గురువుగారు పెట్టినటువంటిది రమణానంద భారతి అని. నేను కదిరి దగ్గర ఒక మారుమూల పల్లెటూరులో సుబ్బరాయనపల్లె అనే గ్రామమునందు, పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమాడ మండలం, దొన్నుకోట గ్రామం, కదిరి తాలూకా, సుబ్బరాయనపల్లి గ్రామంలో అక్కడ ఉన్నాను నేను. అక్కడ కుండలిని యోగ విద్యను అందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాదంతో పాటు ఉండటానికి వ్యవస్థ, కుండలిని మహావిద్య యోగ సాధన అందరికీ ఉచితంగా అందిస్తడం జరిగినది. మా గురువుగారి కృపతో ఇవన్నీ కూడాను జరుగుతున్నవి. ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో అది కూడా మా గురువుగారు నాలో ఉండి వాళ్ళు పలికిస్తుంటున్నారు. నేనైతే ఏది కూడా నాకు తెలియదు, అంతా మా గురువుగారి ఆశీర్వాదంతోనే. గురుగారు, ఇది కుండలిని యోగ సాధన అంటే ఏంటి? ఇది ఎలా చేయాలి? అసలు దీని క్రమం ఏ విధంగా ఉంటుంది? కుండలిని మహావిద్య యోగ సాధన గురించి చాలామంది మహనీయులు ఎన్నో రకాలుగా చెప్పారు. మనకు ఉన్నటువంటి ఒక కించెత్తు ఆ పరిజ్ఞానంతో మనం కూడా కొంత ఇప్పుడు వివరించుకుందాము. మన భారతీయ ఋషులు పూర్వము మనకు సనాతన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణము, గురు పరంపర, అనుభవము మూడు ఉంటే మాత్రమే ఈ విద్యను రాణించగలుగుతాము. అలాగే కుండలిని మహావిద్య అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. 72,000 నాడీ మండలం నాడులన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకొని సర్పమాకారంలో మూలాధారమందు అధోముఖముగా 3.5 చుట్ట చుట్టుకొని తల క్రిందికి పెట్టుకొని, అంటే మోక్షద్వారం సుషుమ్న మార్గానికి తల అడ్డు పెట్టుకొని నిద్రలో ఉన్నది. ఆ నిద్రలో ఉన్నటువంటి కుండలిని శక్తి అంటే అది ఒక చైతన్య శక్తి అన్నమాట. మనకు 100% శక్తి ఉంటే 10% శక్తే మనం యూజ్ చేసుకుంటున్నాము. ఇంకా మిగిలిన 90% కూడా మూలాధారంలోనే నిద్రలో ఉన్నది. నిద్ర అంటే చీకటి, అంటే అజ్ఞానం.
అది నిద్రాణంలో ఉన్నది కాబట్టి మనం అజ్ఞాన స్థితిలో జీవభావంతో మనం ఉన్నాం. ఎప్పుడైతే దాన్ని మనం జాగృతం కొలిపి షడ్చక్రాలు దాటిస్తూ సహస్రారానికి తీసుకెళ్తామో అప్పుడు మనము జ్ఞానము అనేది మనకు కలుగుతుందంటే ఆల్రెడీ జ్ఞానం అనేది మనకు ఉంది. కానీ అజ్ఞానం అనే ఆ మాయ కప్పుబడి ఉంది కాబట్టి జ్ఞానం అనేది మనకు తెలియబడడం లేదు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం తొలగించుకుంటామో జ్ఞానం ఉండేది అలాగే ఉంటుంది. మనకు అజ్ఞానం పోయేంత వరకు జ్ఞానం అనేది మనకు తెలియబడదు. అలాగే మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని మనము నిద్రలేపాలి. మెయిన్ కుండలిని మహావిద్య అంటే మన పూర్వం ఋషులు కూడాను ఈ సాధన చెప్పారు. అది మనము నిద్రలో ఎందుకున్నది అనే దాని గురించి తెలుసుకుందాము. మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని జాగృతపరచాలి అంటే నిద్ర లేపాలి అనే దానికి అందరికీ తెలిసినటువంటి విషయం వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఒక తత్వరూపకంగా ఆ కుండలిని ఎలా లేపాలనేది అతను వివరించారు. ఇప్పుడు మీకు ఆ తత్వం కూడా కొన్ని లైన్లు చెప్పి వినిపిస్తాను, అందులో అర్థం కూడాను వివరిస్తాను. చందమామ చందమామ చందమామాయి సంధిదెల్లపే జ్ఞానులెవరి చందమామ కాయమాను పుట్టలోన చందమామ పాము మాయగాన్ని మెలగుచుండు చందమామ 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 చందమామాయి సంధిదెల్లపే జ్ఞానులెవరి చందమామ అజప మంత్ర నామము చేత చందమామ పాము అఖండ కలలతో వెలుగుచుండు చందమామ జంటనాద స్వరములుది చందమామ పామును పాదు పెకలించవలెను చందమామ. ఇప్పుడు జంటనాద స్వరములుది చందమామ పామును పాదు పెకలించవలెను అని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మనకు చెప్పారు. ఆ జంటనాద స్వరములు అనేది మనం ఎప్పుడు ఊదుతామో అప్పుడు మూలాధారంలో ఉన్నటువంటి ఆ శక్తి అనేది మేలుకొంటుందని వాళ్ళు చాలా చక్కగా తత్వరూపకంగా చెప్పారు. కానీ తత్వాలైతే అందరూ కూడా మన తెలుగు పల్లెటూరుల్లో ఈ తత్వం తెలియనటువంటి వారు భక్తులు ఉండరు, అందరూ పాడుకుంటున్నారు. కానీ వారు ఈ జంటనాద స్వరములన్నీ ఎలా ఊదాలి, అది ఊదితే ఎలా జాగృతి అవుతుంది అనేది ఎవరికి కూడాను అర్థం కావడం లేదు. ఆ విద్య మనం ఇప్పుడు మా గురువుగారు యోగానంద భారతి గారు మాకు అదే విద్యను నేర్పారు. ఆ జంటనాద స్వరములు ఊదినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊదే సౌండు ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తికి తగలడం వల్ల అది లేస్తుంది అని అంత అర్థం చెప్పారు వాళ్ళు.
దీన్ని మన బాహ్యంగా తీసుకుంటే ఇప్పుడు పాములు పట్టే వాళ్ళు ఒక బుట్టలో పాము పెట్టింటాడు, బుట్ట తీసి ఆ నాదస్వరం ఉంటుంది కదా, అందులో నుండి అలాగ టచ్ చేసి ఊదుతాడనమాట. ఊది అంతసేపు ఆ పాము లేచి పడుగాడి ఆనందంగా నాట్యమాడుతూ ఉంటుంది. అదే సేమ్ మనం కూడాను అలాగే నిద్రలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మేలుకొల్పాలంటే మనం కూడా అలాగే ఊదాలి. అది జంటనాద స్వరములు అన్నాడు. ఇక వేమన యోగి ఇంకొకలాగా చెప్పాడు, బయట ఊదితే లోహాలు కదులుతాయి, లోపల ఊదితే లోకాలే కదులుతాయి అన్నాడు. ఇప్పుడు బయట ఊదుతున్నాం, కొలిం పని చేసేవాళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు బయట ఊది లోహాలన్నీ కరిగిస్తున్నారు కదా, అది బయట ఊదితే, అది నీ లోపల ఊదితే లోపల ఉండే లోకాలే కదులుతాయని వేమన యోగి చెప్పాడనమాట. ఇంకా కర్ణాటకలో కైవారం అని అక్కడ ఒక ఆశ్రమం ఉంది, అమరనారాయణ స్వామి, నారాయణప్ప అంటారు అతన్ని. అతను ఇంకొకలా చెప్పాడు, సాహసపరుడై ఎక్కే దిగే సంతన కనవలరా అన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మార్గం మాత్రం ఒక్కటే. కానీ భగవద్గీతలో కూడా ఇంకొక రకమైన చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. ఈ శ్లోకాన్ని చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పారు, కానీ అందులో కరెక్ట్ ఎంతో అది వాళ్ళకే తెలియాలి. దాని గురించి కూడా ఇప్పుడు అనుకుందాం. అపానే జిహ్వతే ప్రాణం ప్రాణాప్రాణ సదాపర ప్రాణాప్రాణ గతిరుద్వ ప్రాణాయామ పరాయణ అన్నాడు. అక్కడ ఏమన్నాడు, ప్రాణాపాన గతి నిరోధించు అన్నాడు. ఆ రెండింటిని నిరోధించమన్నాడు. మరి నిరోధిస్తే కదా ఆ తర్వాత ప్రాణాయామం అన్నాడు. మరి కొంతమంది ఏం చెప్తున్నారు, ప్రాణాన్ని ఒక్కటి చేసి తీసుకొని వదులు సాధన అంటున్నారు. మరి అక్కడ నిరోధించమన్నాడు, ఆపమన్నాడు కదా భగవద్గీతలో. మరి ఆపాలా, మనం అలాగే చేయాలా, దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా చేయాలి అంటున్నారు. అతనేమో ఆపాలి అన్నాడు. అప్పుడు ఆపేదాన్ని టెక్నిక్ కూడా మనము చేయాలి. మన సాధనలో ఇవన్నీ కూడా పూర్వం ఋషులు ఏమైతే చెప్పారో శాస్త్ర ప్రమాణము, గురు పరంపర, అనుభవము 3 జోడించి మనము విశదంగా తెలుసుకుందాము. దాంట్లో ఇంకొకటి చెప్పారు, కుండలిని మహావిద్యలో రేచక పూరక కుంభక సాధన ఉంటుంది. అదే కాదు, సహజ ప్రాణాయామం ఉంటుంది, ఆహార నియమాలు ఉంటాయి. మన పతంజలి మహర్షి చెప్పినట్లు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి కూడాను మనము మన నిత్యము ఇప్పుడు మనం భోజనం అయితే ఎలా చేస్తామో అలాగే దీన్ని కూడా ఒక ఇదిగా మనం పెట్టుకొని సాధన చేయవలసి ఉంటుంది. తర్వాత హఠయోగ సంప్రదాయంలో ఇప్పుడు మెయిన్ మా విద్య అంతా కూడా హఠయోగంలో ఉన్నటువంటిదే. హఠయోగంలో కూడా సత్క్రియలు చెప్పారు. ఏమేమి చెప్పారు, సూత్రనేతి, జలనేతి, వస్త్రదవతి, వామన, వజ్రోలి ఇలాంటివి కూడా మనం నిత్యము చేస్తూ ఉండాలి. నవ్వులి ఇంపార్టెంటు. పొట్టకు సంబంధించినటువంటి అనేక రోగాలు మనము నయం చేసుకోవాలంటే నవ్వులి, అగ్నిసార తప్పకుండా ప్రతిరోజు చేయాలి. ఖాళీ పొట్టతో చేయాల్సి ఉంటుంది. అవి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కుండలిని గురించే తెలుసుకుందాము. మొట్టమొదట మనము మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయాలి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే మనం ప్రయత్నించవలసి ఉంటుంది సాధన. ఇందాక మనము వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడుగా జంటనాద స్వరంలో అనే దాన్ని బట్టి ఇప్పుడు మనము రైట్ నాస్ట్రిల్ లాక్ చేయాలి. లెఫ్ట్ నుంచి శ్వాసను ఫాస్ట్గా తీసుకోవాలి, ఫాస్ట్గా వదలాలి, ఎంత వీలైతే అంత. తర్వాత ఆపోజిట్. అలా చేయడం వల్ల ఈ తీసుకున్నటువంటి ప్రాణశక్తి ఆ వేడి లోపలికి వెళ్ళి మూలాధారంలో ఉన్నటువంటి ఆ శక్తికి ఎప్పుడైతే అది ఫాస్ట్గా తీసుకున్నప్పుడు తగులుతుందో అప్పుడు అది జాగృత అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు చెప్పారు. జాగృతమవుతుంది అంతే ఆ సాధనలో, కానీ సహస్రారానికి వెళ్ళదు. మళ్ళీ షడ్చక్రాలు దాటుకుంటూ సహస్రారానికి వెళ్ళాలి. ఆ శక్తి నిద్రలో ఉన్నటువంటి శక్తి. దానికి ఏం చెప్పారంటే మన యజుర్వేదము యోగ తత్వోపనిషత్తు ఆధారంలో త్రిబంధాలు వేయమన్నాడు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఈ 3 గ్రంథులు భేదన జరిగితే మాత్రమే షడ్చక్రాల దాటి సహస్రారానికి వెళుతుంది శక్తి. మన లలిత సహస్రనామంలో కూడా దీని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దీన్ని ఇంకొక రకంగా చెప్పారు,
ఉద్యాన బంధం, మూలబంధం, జాలంధర బంధం. ఈ 3 బంధాలు వేసినప్పుడు మాత్రమే భగవద్గీతలో చెప్పినటువంటి ప్రాణాపాన 2 ఒక్కటి చేయొచ్చు. ఈ సాధన లేనిది మనం ఎన్ని చేసుకున్నా కూడా ఫలితమైతే ఉంటుంది, కొంతగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఫలితం ఉండదు. దీన్ని 1:4:2 అని కూడా ఈ ప్రాణాయామ సాధన బంధత్రయాల గురించి చెప్పారు. అప్పుడు మనము కుండలిని జాగృతి చేసుకున్న తర్వాత బంధాలు ఫస్ట్ శ్వాసను తీసుకోవాలి, కౌంటింగ్ ఉంటుందని. ఇప్పుడు ఒక 5 అంకెలు లెక్క పెట్టే వరకు శ్వాసను తీసుకుంటే రైట్ లాక్ చేసి లెఫ్ట్ ఉంటే తీసుకోవాలి. 5 కౌంటింగ్ చేసిన తర్వాత 20 కౌంటింగ్ వరకు బంధాలు అంటే శ్వాస తీసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ జాలంధర బంధం వేయాలి, తర్వాత ఉద్యాన బంధం వేయాలి, తర్వాత మూలబంధం వేయాలి. వేసి 5 తీసుకొని 20 కౌంటింగ్ వరకు లాక్ చేయాలంటే హోల్డ్ చేయాలి, శ్వాసను వదలకూడదు. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ బంధాలు రిలీజ్ చేసి 10 అంటే 10 కౌంటింగ్ చేస్తూ శ్వాసను వదలాలి. ఇలాగే ఆపోజిట్ చేస్తూ ఉండాలి. అది బంధత్రయం అన్నారు. ఎప్పుడైతే మనము ఇప్పుడు తీసుకునేది ప్రాణవాయువు, వదిలేది అపానవాయువు. ఇప్పుడు మనము ప్రాణవాయువు తీసుకుంటాం, తీసుకొని మనం అలాగే కొంతమంది చెప్తున్నారు బంధాలు వేయకపోయినా కూడా మనము ఈ సాధన చేయొచ్చు అని. ఇప్పుడు బంధాలు వేయకపోతే శ్వాసను తీసుకుంటాము, ఇలాగే హోల్డ్ చేస్తాం. అలా హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ముక్కల్లో నుంచి కొద్దిగా వస్తుంది, బయటకు వస్తుంది. అది కరెక్ట్ కాదు. తీసుకోవాలి, ముక్కులు లాక్ చేసేయాలి, గడ్డాన్ని జాలంధర బంధం ఇక్కడ వేయాలి. ఇక్కడ వేసినప్పుడు ఏమవుతుంది, లోనికి వెళ్ళిన శ్వాస బయటికి రాదు. అలాగే ఉంటే అపాన వాయువు ద్వారా మూలాధారం అంటే గుదస్థానం అంటే బయటకు వెళ్తుంది. అప్పుడేం చేయాలి, ఇది లాక్ చేయాలి. ఉద్యాన బంధం అంటే పొట్టని వెనక్కి లాగాలి, గుదస్థానాన్ని పైకి లాగాలి. దాన్ని అశ్వని ముద్ర అని కూడాను అంటారు. ఎప్పుడైతే మనం దాన్ని పైకి లాగుతామో అప్పుడు కిందికి వెళ్ళే అపాన వాయువు పైకి వెళ్ళే ప్రాణవాయువులో ఒకటైపోయి అప్పుడు అది ఎక్కడ పోదు. ఇంకా ఎక్కడ అంటే బయటకు వచ్చేకి ప్రయత్నిస్తుంది, కానీ అన్నీ మనము లాక్ చేసి ఉంటాం కాబట్టి బయటికి వెళ్ళేకి ఛాన్స్ ఉండదు. అప్పుడు అది లోపల తిరుగుతుంది. ఒరే నేను వచ్చే ద్వారాలన్నీ బంద్ అయిపోయి నేను ఇప్పుడు ఎలా బయటికి రావాలి అని తిరిగి తిరిగి సుషుమ్నాలోకి వెళుతుంది. ఎందుకంటే మనం అన్నీ లాక్ చేసి ఉంటాం కదా, ఇవి లాక్ ఇంకుండేది ఒక్కటే సుషుమ్న. అప్పుడు ఆ శ్వాస ఏమవుతుందో ప్రాణశక్తి సుషుమ్నాలోకి వెళుతుంది. ఇది ఇలాగ చేస్తే, ఈ సాధన చేస్తే త్వరగా ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు. ఋషులు మునులు కూడా ఇలాంటి సాధనే వాళ్ళు చేశారు. అంటే కష్టతరంతో కూడుకున్నటువంటిది కుండలిని శక్తి సాధన. మెయిన్ ఆహార నియమాలు ఇందులో ఉండాలి. మాంసాహారము, మందు, పాన్పరగు, గుటక, ఒక్కపొడి, ముక్కుపొడి, మసాలా, కారము, ఇలాంటివి, పులుపు ఇలాంటివి తినేవారికి నాడీ మండలం శుద్ధి కావాలి ఫస్ట్. ఇలాంటి ఆహారాలు తినే వాళ్ళకు నాడీ మండలం శుద్ధి కాదు. నాడీ మండలం శుద్ధి కాకపోతే ప్రాణాయామం కుదరదు, ప్రాణాయామం కుదరకపోతే ధ్యానం కుదరదు, ధ్యానం కుదరకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే మోక్షం రాదు. మెయిన్ ఆహార నియమాలు పాటించాలి, యమ నియమాలు పాటించాలి. అన్నిటికీ మించి గురు కృప ఉండాలి. ఈ సాధనలో ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కటిని భగవంతునిగానే భావించాలి. ఎలాగా 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడు ఆత్మస్వరూపము మనలో ఉండేది, ఆ జంతువుల్లో ఉండేది, పశుపక్షాదుల్లో ఉండేది, అంతా ఒక్కటే, సర్వము ఒక్కటే. కాబట్టి ఆ భావన అయితే ఎవరికి ఉంటుందో వాళ్లకు ప్రకృతి కూడా అనుకూలంగా ఉంటుంది. మనం సాధన తక్కువ చేసినా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అవన్నీ లేకుండా నువ్వు జీవితం అంతా సాధన చేసినా కూడా ముందుకు వెళ్ళేకి అవకాశం అయితే ఉండదు. ఏదో కొద్దిగా ఆ సాధన ఎంత ఉంటో అంతవరకు ఉంటుంది అంతే. కాబట్టి ఇలాంటి భావనలుండి ఇప్పుడు బ్రాహ్మణుడు పండితుడు అని గొప్పగా చూడకూడదు, కుక్క అంటే శునకం చిన్నగా చూడకూడదు, కుక్కను వండుకొని తినేవాడు చండాలుడు అంటారు కదా, వాడిని కూడా తక్కువ చూడకూడదు, పండితుడని గొప్ప చూడకూడదు, ఆవును
ఎలా గౌరవిస్తామో సర్పాన్ని కూడా అలా గౌరవించాలి. ప్రతి ఒక్కటిని భగవంతుడే అని ఎవరైతే భావనలో ఉంటారో వాళ్లకు ఈ జన్మలోనే మోక్షాన్ని అందే అర్హత వచ్చింది. ఇంకా కొంతమంది అంటారు మోక్షము పొందాలి, నేను యోగి కావాలంటే పూర్వజన్మ ఫలితం ఉండాలి, దానికై పుట్టిండాలి అంటారు. కానీ అది చేయలేని వాళ్ళు అనే మాటని నేను అంటాను. ఎందుకంటావా, 84 లక్షల జీవరాశుల్లో నుండి మానవ శరీరం వచ్చిందంటే అప్పుడే పాస్ అయ్యాం. మానవ జన్మ వచ్చింది అంటే మనకి ఇంకా భగవంతుని తెలుసుకునే అర్హత వచ్చింది అని వచ్చేసింది. మరి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అది నేను చేయలేను, ఎవరో అంతటోళ్ళు అనేది ఎందుకు? చేసేది తెలిస్తే నువ్వు కూడా అంతటోళ్ళే. ఇప్పుడు మహనీయులందరూ కూడా తల్లి గర్భంలో పుట్టి వాళ్ళు ఏదైతే నిజమో దాన్ని పట్టుకొని చేశారు కాబట్టి వాళ్ళు అయ్యారు. మనం దాన్ని చేయలేక ఇలాగ సాకు చెప్పి తప్పించుకుంటున్నాం. మేము చేయలేము. దానికి ఇంకొకటి అంటారు, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, నా గురించి 1,00,000 మంది సాధన చేయాలనుకుంటే 1000 మంది చేస్తారు, 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు. మరి చూడు, ఏ ఒక్క మందో అంట మనం అవుతామా అంటారు. నేనేమంటానంటే ఆ ఒక్కడే నేను ఎందుకు కాను? అలా చెయ్యండి. ప్రతి ఒక్కరూ యోగులు ఎందుకు కారు? జిహ్వచాపల్లం మానాలి. ఫస్ట్ చిన్నప్పటి నుండి ఏమేమి తినింటామో అది వదులుకోవాలి. అది వదులుకోలేరు ఇనేటివి. ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా పట్టించుకోం, పక్కనింటో రోంత అంటే ఈ శివులు తెలియకుండా వాటికి పోయింటే ఏమేమి మాట్లాడతారు నిందామని. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అనవసరం ఎక్కువ మాట్లాడతాము, అవసరమైనవి మాట్లాడము. ఈ 3 ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటాడో వానికి సాధన వస్తుంది, మార్గంలోకి వెళ్తాడు. ఈ 3 కంట్రోల్ చేసుకున్నాడు, నువ్వు ముక్కు మూసుకునేలా తల కిందల ధ్యానం చేసినేలా రాదు. అట్లా వచ్చిన దాఖలాలు కూడా లేవు. అందుకే మహనీయులు ఈ ప్రపంచంలో ఉంటే వాళ్ళవన్నీ తెచ్చి మా మైండ్లో పెడతారని అడవుల్లోకి వెళ్ళి జనం లేనటువంటి నిర్జన ప్రదేశంలో వెళ్ళి హాయిగా వాళ్ళల్లో వాళ్ళు ఉండి చేసుకున్నారు సాధన. కానీ అప్పుడు అలా చేశారు, ఇప్పుడు అలా చేయాల్సిన పని లేదు. సంసారంలో ఉండి మీరు అన్ని పనులు చేసుకుంటూ, కానీ ఏది శాశ్వతము ఏది అశాశ్వతము దాన్ని పట్టుకొని మనం ప్రయాణించినట్లయితే హాయిగా అన్నిట్లో ఉండి కూడా సాధన చేసుకోవచ్చు. మన పూర్వం ఋషులు కూడాను చాలామంది సంసారంలో ఉండే చేసుకున్నారు. గృహస్థ ధర్మం కంటే మించిన ధర్మం లేదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మొట్టమొదట సాధన నేర్చుకోవాలి అనేవాళ్ళు సాధన మీద ఆసక్తి కంటే అలవాట్లు వదులుకునే దాని మీద ఆసక్తి చూపిస్తే 10 మందిని గౌరవించే కులము మతం అనేవి ఇప్పుడు చాలా వచ్చేసాయి. పూర్వం నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. దాన్ని తక్కువ చేసుకోవాలి. ఎందుకు తక్కువ చేసుకోవాలి? ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం ఎలా వస్తుంది? అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కుండలిని యోగ సాధన నేర్చుకోవాలి, లేదంటే వేరే సాధన నేర్చుకోవాలని మీరు ఏదైనా ఎక్కడికైనా ప్రయాణాలు హిమాలయాల్లోకి వెళ్ళడము ఇలా వెళ్ళడం కానీ ఏమైనా జరిగిందా? కాస్త ఆ అనుభవాలు మాకు తెలియజేయండి. మా తండ్రి గారు గురువులే, వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మ రంగంలో అందరికీ నిత్యము. నేను ఇంకా నాకు సరిగ్గా బుద్ధి వచ్చి రానబుట్టుంటే డైలీ భజనలు. అప్పుడు కరెంటు కూడా లేదు మాకు. మా పల్లెలో దీపం పెట్టుకొని ఒక గ్లాసు కిరోసిన్ వేసి ఒత్తి పెట్టి మండించేవాళ్ళం. పొద్దున్నే లేచి చూస్తే ముక్కల నిండా దగ్గితే అంతా పొగే వచ్చేది లోపల నుంచి. అలా ఉండే పరిస్థితి. అప్పుడు తెల్లవారి వరకు భజనలు చేసేవాళ్ళం. భజనలు మా నాయన అప్పటికి భారతము భాగవతము నలదమయంతి కథలు ఇలాంటివన్నీ నోటికి చెప్పేవాడు. మంచి గాత్రం బాగున్నది, గంగయ్య స్వామి అని పేరు. అలాగ డైలీ భజనలు చేసేవాళ్ళు. నాకు నిద్ర రాదు, ఎప్పుడు తిట్టేది నేను. ఇంకేం మీకు పని లేదా, పోయి అక్కడ ఏడన్నా పోయి చేసుకోండి, ఇంటికాడ వచ్చి భజన చేస్తారా అని. ఒకే కొడుకును బాగా పెంచారు అప్పుడు. అలాగా ఉండేవన్నీ అది అలాగే మైండ్లో ఉండిపోయింది. భక్తి అంటే ఇలా ఉంటుందా, అలాగే అది చిన్నప్పటి నుండి మైండ్లో పడిపోయింది. కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత మా నాన్నని అడిగా,
ఆ విద్య నాకు నేర్పిండి, నేను కూడా అలాగే సాధన చేసుకొని మీ మధ్య ఉంటానంటే మా నాయన వద్దురా, ఇప్పుడే వద్దు నాయన, నీకు అంత తోడైతే అంటే మా విద్య వద్దు, కుండలిని విద్య అనేది ఒకటి ఉంది హఠయోగము, దాన్ని నేర్పించే దాంట్లో మంచి ఆరితేరి అలాంటి గురువుల దగ్గర వెళితే అది ఫలితం ఉంటుంది, మాదేదో కాలక్షేపానికి అని చెప్పేవాడు. అది నాకు చిన్నప్పుడు ఉంటే మైండ్లో పడిపోయింది, చేస్తే కుండలిని సాధనే చెయ్యాలి. మా నాయన ఇంత ఇది చెప్పేవాడు, ఇది కాదన్నాడు కదా, మరి దీన్ని పట్టుకుంటే నాకేమొద్దు, అదే కావాలంటే చిన్నప్పుడు ఉంటే మైండ్లో ఉంది. ఇంకా పెళ్ళి అయిపోయింది. నేను మా 83లో మా అమ్మ చనిపోయింది. అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను, ఇంక ఎగ్జామ్ రాయాలి, 2 నెలలేమో ఉంది. మా అమ్మ చనిపోయినప్పుడు ఇంకా మా వృత్తి బట్టలు నేసేది, నేత పని. ఇంకప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కర్ణాటక దొడ్బళాపూర్ వెళ్ళా. అక్కడ పవర్ లూమ్స్ ఉంటాయి, చేయమగ్గం అయితే చాలా ఇబ్బంది, అదైతే హాయిగా స్విచ్ చేస్తే పని జరుగుతుంది కరెంటుతో. అక్కడ పోయి 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను. మొన్నే ఒక సంవత్సరం కిందట మా సొంత ఊరికి వచ్చి ఆశ్రమం ఏదో కట్టాలని అక్కడుండి ఇంకా ఆ పని చేసుకుంటూ అక్కడే పెళ్లి చేసుకున్నా. నాకు బిడ్డలు పాపకు పెళ్లి చేసేసాను, కొడుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నా 26 ఏళ్ళు. తర్వాత నాకు ఈ విద్య మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు ఎక్కడ గురువులు ఉన్నారంటే వెళ్ళేది, విద్య నేర్చుకోవాలి వెళ్ళేది. వాళ్ళు చెప్పేది అచల బోధ వాళ్ళ దగ్గరికి విన్నా. ఇంకొకరు సాంఖ్యము, తారకం, అమనస్కం, పరిపూర్ణం, బట్టబయలు, ఇలా వాళ్ళ దీని గురించి చెప్పారు, అన్నీ విని వాళ్ళు చెప్పినట్లు కొన్నాళ్ళు సాధన చేశా. కానీ నాకు మైండ్లో ఫిక్స్ అయింది కదా, కుండలిని విద్య, ఈ బంధాలు ఇవన్నీ బిగించల్లా, ఊపిరి బిగబట్టల్లా, ఇవన్నీ మైండ్లో ఉండిపోయింది. ఇక్కడంతా ఎవరు లేరు, హిమాలయాల కళ్ళు వెళితే అక్కడ మంచి యోగులు ఉంటారంట, అన్నం నీళ్ళు ఇసి పెట్టిండేవాళ్ళు, వాళ్ళైతే నాకు చెప్తారు అని నేను హిమాలయాలకు వెళ్ళా. హైదరాబాద్ వరకు ఛార్జీ పెట్టుకొని వచ్చా ట్రైన్లో. హైదరాబాద్ నుంచి ఇంకా వెళ్ళా. అంతా పోతే హిమాలయాలకు వెళ్ళి విద్య నేర్చుకొని యోగి అయ్యి రావాలి, లేదంటే అక్కడే వెళ్ళిపోవాలి, ఉండి ఏం ప్రయోజనం లేదనుకున్నాను. వెళ్ళిపోయా హిమాలయాల్లోకి వెళ్ళేటప్పుడు రజనీకాంత్ జ్ఞాపకం వచ్చాడు. మహావతార్ బాబా గుహ అక్కడ పోతాడంట అతను సంవత్సరం. వెళ్ళా. ఢిల్లీ నుంచి అడిగితే ఇలాగ చెప్పారు, కాట్గోదము అంటే హరిద్వార్ దాటిపోతే కాట్గోదం అని ఒక స్టేషన్ వస్తుంది, అది లాస్ట్ స్టేషను, అక్కడి నుంచి ఆ గుహకు వెళ్ళచ్చు, మహావతార్ బాబా గుహకు అని చెప్పారు. కాట్గోదానికి ట్రైన్లోనే వచ్చా, టికెట్ లేకుండా. కానీ ఎవరు నన్ను టికెట్ అడగలేదు, వచ్చాను నా టైం బాగుంది అనుకొని వచ్చా. కాట్గోదంలో దిగితే కాట్గోదం నుంచి 140 కిలోమీటర్లు ఉంది, రాణికేతు అవన్నీ దాటుకొని దునగిరి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది మహావతార్ బాబా తపస్సు చేసిండే గుహ. అలాగే నడుచుకొని వెళ్ళా, 150 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళా. ఎన్ని రోజులకి వెళ్ళాను, వారం 10 రోజులు పట్టిందేమో, అంత జ్ఞాపకం లేదు. అయితే వెళ్ళా. ఆటికి పోయిన తర్వాత దునగిరి దగ్గర, దునగిరి అంటే అక్కడ అమ్మవారు ఉంది పైన, అది సుమారు 2-3 కిలోమీటర్లు నడసలేమో. నడిచా, ఆడ బాగా స్నానం చేసి, కుళాయిలు ఉన్నాయి, స్నానం చేసా, అంగళ్ళు ఉన్నాయి బాగా. ఆడ డైలీ మధ్యాహ్నం పెడతారు రొట్టి, మనం ఇక్కడ పూరి అంటాం కదా, వాళ్ళు రొట్టి అంటారు, అది ఇంత ఉంటుంది, అరిచెయ్యి ఎలుపు లక్షణంగా పెట్టారు. తిని వచ్చి ఆ గుడి అమ్మవారిని ముక్కుండా వచ్చి ఆడ అంగళ్ళు ఉన్నాయి, దారాలు ఇవన్నీ అమ్ముతుంటారు అక్కడ, శంకులు ఇలాంటివన్నీ. ఆడొచ్చి కూర్చున్నా, ఊరికే నడిచి చాలా అయిపోయిందా, ఏడాడ పండుకొని ఏడాలు లేచి వచ్చినాను. 150 కిలోమీటర్లు నడిచిన. హాయిగా స్నానం చేసిన, పూరీలు తిన్నా, బాగుంది. హాయిగా కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి ఏం బుద్ధి పుడితే అంతా డబ్బులు వేశారు. ఇట్లా నేను ఊరికి ఇలాగ కూర్చుండిపోయినా, అంతా వేశారు. సుమారు 800 పైన డబ్బులు కలెక్షన్ అయింది ఆడ. తర్వాత ఒక నాగాసాధు వచ్చాడు, ఆయన సిలుము నాకు చెప్పాడు, నాకు అలవాటు లేదు నాయన అవన్నీ నేను అన్నాను. తర్వాత కొంచెంసేపు ఉండి నన్ను పిలుచుకొని వెళ్ళాడు. నేను చెప్పా, ఇలా ఆంధ్ర నుంచి వచ్చాను, తెలుగు చెప్తే రాదు నాకు, హిందీ రాదు, తెలుగు కన్నడం వస్తుంది, హిందీ అర్థమవుతుంది అంతే, ఇంకా చెప్పేకి రాదు.
తర్వాత ఆయన అడుగుతా అంటే చెప్పా, ఇలా మహావతార బాబాని చూసేకొచ్చా, ఆంధ్ర నుండి వచ్చిన అని. నేను అటే వెళ్తున్నాను, మాది ఆశ్రమం ఉంది పైన, వాళ్ళది పాండవాకేలి ఆ పైన 3 కిలోమీటర్లు మళ్ళీ మహావతార బాబా పైన పాండవాకేలి ఆశ్రమం నాగా సాధువులది. అప్పుడు అక్కడ వెళ్ళి ఆయన చూపించాడు, ఇదే గుహ అన్నాడు. 1 గంట సేపు కూర్చున్న ఆయన కూర్చున్నాడు. తర్వాత మా ఆశ్రమానికి బదామరా అన్నాడు. సరే అని పోయినా. నాకు అంతకుముందు ఇనింటి ఆగా సాధువులు అఘోరీల దగ్గరికి పోతే మనుషులను చంపేస్తారంట, మనుషులను కూడా తింటారంట వాళ్ళు అనేది బాగా పుకారి ఉంది పల్లెల్లో. ఇంకా అది అడవి, మనిషి లేడు ఏం లేదు, అరిసినా కూడా ఎవరికి వినపడదు. పొయ్యే వరకు బాగుంది కానీ మధ్యలోకి పోయించి ఇంక ఉన్నింది అడుగు అంతా చెట్లు ఏది కనపడదు, గబోమంటుంది. అప్పుడు భయమైంది. ఈయన నాగా సాధువే కదా, మంచుకు వచ్చింది అప్పుడు చిన్నప్పుడు అనే విషయాలు. ఇంకా అయిపోయింది, నేను వెనుక్కి వచ్చినా ఇంకా నేను రాలేను, ఏమన్నా ఈ పనులని వెళ్ళిపోయాను. వెళ్ళాను, ఈ సాకు ఒకటి. వెళ్ళిన తర్వాత ఆయన అన్నీ ఆడేసినాడు, నా బ్యాగ్ ఆడబెట్టేసినాడు. లోపల అగ్నిగుణం దుని ఉంటుంది వాళ్ళకు, దుని. ఆ రూములు ఎంత ఉన్నాయంటే ఇలా కూర్చుంటే తగులుతుంది, అంతే ఉండేది అక్కడ వాళ్ళు ఉండే ఏర్పాట్లన్నీ. అన్నీ ఆడేసేసినాడు. తాళ్ళు తీసుకున్నాడు, ఒక రంపం తీసుకున్నాడు, శ్రీరంపము తీసుకున్నాడు, తాళ్ళు తీసుకున్నాడు, రా అన్నాడు. ఇంకా అప్పుడు నాకు చాలా భయం వేసింది. తాళ్ళు తీసుకున్నాడు, రంపం తీసుకున్నాడు. ఓహో, చిన్నప్పుడు ఈ నిండేది ఇది నిజమేరా, ఇప్పుడేమో ఉంది నాకు అనుకున్నాను. పిలుచుకుపోయినాడు. వాళ్ళు ఉండే ఆశ్రమానికి కొంత దూరం, తప్పదు ఏమన్నా ఈ పనిలే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కట్లు పడిపోయినట్టు కోసేకి, దునికి కావాలి కదా, దుని అంటే వెలిగించేకి. అప్పుడు ధైర్యం వచ్చింది, ఓహో పర్వాలేదు ఇదేం కాదు అని. అప్పుడు కట్లన్నీ కోసి నాకు 2 కట్టించాడు, ఆయన 2 కట్టాడు. ఎత్తుకొని వచ్చి దునితాను పెట్టాము. తర్వాత ఏమన్నా తిన్నావా అన్నాడు. అక్కడ తిన్నాను, సైగా తిన్నాను అన్నాడు. సరే అని జీలకర్ర వాటర్ ఇచ్చాడు, కాగబెట్టి ఏదో ఆ మూలికలన్నీ వేసి తాగి స్నానం చేయమన్నాడు. ఆడపోయి గుంతలో నీళ్ళు ఉంటే హాయిగా, ఆ ఎండపొద్దు అయినా కూడా ఏళ్ళు పెడితే కరుస్తాయి నీళ్ళు, మన ఫ్రిడ్జ్లో కూడా ఉండవు, చల్లగా ఉన్నాయి. 1 నెల ఉన్న తర్వాత వాళ్ళ దగ్గరే, అక్కడే నాగా సాధువుల దగ్గర 1 నెల ఉన్నా. ఏమిలే వాళ్ళు టయానికి అవి పెడతారు రొట్లు, ఒక పూట తినడము, ఆ లోపల పోయి కూర్చోవడం అంతే వాళ్ళ పద్ధతుల్లో ఆ ధ్యానం. సరేలేమని 1 నెల ఉన్నా. చలి అంటే చలి, విపరీతమైన చలి. తెల్లవారి 4 గంటలకు గంట ఉంటుంది, ఆ గంట కొడతారు. ఆ గంట కొడతానే పోయి స్నానం చేసిన వాళ్ళ ఆడికి పోతే కరుస్తాయి నీళ్ళు. చలి మనకు అలవాట్లేదు కదా, అది మన నీళ్ళు అయితే ఒక రకం, అక్కడంతా చలి కదా, మంచు. 4 పరుపులు వేస్తారు కింద, పైన 4 కమ్మిళ్ళు ఇస్తారు. దుని వెలుగుతూ ఉంటుంది, అయినా నానిపోతాయి ఇవి. వాళ్ళకి అలవాటు, మనకు కొత్త కదా. అయినా నెలకు నాకు చేతులన్నీ ఇలా పెట్టుకొని ఇలాగ అయిపోయింది ఆ జోమ్ బట్టి. మళ్ళీ ఒక 3 నాళ్ళకు వచ్చినాయి ఇట్లా బయటికి. సరే అది అయిపోయింది. నేను ఊరు వెళ్తాను స్వామి, ఇక్కడ ఉండలేను అన్నా. సరేలే నువ్వు ఎప్పుడైనా రా అని చెప్పాడు. సరేలే అనేది వాళ్ళ పద్ధతులు కొన్ని నేర్పించారు. మళ్ళీ అటు నుండి కిందికి దిగి వచ్చిన, మళ్ళీ మహావతార బాబా దాంట్లో పోయి తపస్సు చేసుకుందాము 1 గంట సేపు అని లోపల వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని బయటకు వస్తే సాయంత్రం 6 గంటలు అయింది. అప్పుడు ఒక ఋషి వచ్చాడు. అక్కడంతా యోగులు ఉంటారని విన్నాను కదా, సాక్షాత్తుగా ఒక అతను వచ్చాడు. వచ్చి నన్ను చూసి, తెలుగు కొద్దిగా వస్తుంది, ఆయన పూర్తి రాదు, కొద్దిగా వస్తుంది. చెప్పా ఇలా వచ్చా ఇలా అంటే, నాకైతే హఠయోగం గురించి తెలియదు నాయన, స్వరయోగం గురించి కొంత తెలుస్తుంది, దాని గురించి నేను కొంత చెప్తాను అన్నాడు. అప్పుడు స్వరయోగం గురించి కొంత ఆయన చెప్పాడు. చెప్పి నీకు హఠయోగం గురువు దొరుకుతాడు పోనాయన అన్నాడు. ఇదేదో నాకు ఇంకా ఫలించిందనుకున్నా. మళ్ళీ అటు నుండి దునగిరికి వచ్చిన, అక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన, నా సంకల్పం ఏదో ఆమెకు చెప్పుకున్నా. చెప్పి కిందికి దిగొస్తే ఒక తరకారి కూరగాయల వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో అడిగా, ఇలా నేను కిందికి వెళ్ళాలైనా ట్రైన్కు ఆంధ్ర నుండి వచ్చా, డబ్బులు లేదంటే రాండి స్వామిని కూర్చోబెట్టుకొని హాయిగా వచ్చి కిందికి దింపాడు. దింపి మళ్ళా 200 డబ్బులు ఇచ్చాడు. సరే ఇది ఒక 800, అది 2000 రూపాయలు ఉంది.
ఇంకా ధైర్యమా, ఇంకా నేను మా ఊరు చేరుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, నడిచే పని లేదు అనుకున్నాను. ఇప్పుడు యోగానంద భారతి స్వామివారు మీ గురువుగారిని మీరు మొట్టమొదటగా ఎలా కలిశారు? వారి గురించి మీకు ఎప్పుడు తెలిసింది? నేను మా గురువుగారి గురించి చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాశీకి వచ్చిన తర్వాత కాశీలో ఒక నెల ఉన్న అఘోరీల దగ్గర అలాగయ్యి 8 నెలలు అక్కడే జర్నీ చేశాను నేను. 8 నెలలు అవన్నీ తిరుక్కొని షిరిడి వచ్చి, షిరిడి నుండి మళ్ళీ శ్రీశైలం వచ్చి, శ్రీశైలం నుండి ట్రైన్లో వచ్చేటప్పుడు గురువుగారి గురించి చెప్పారు వేరే వాళ్ళు. ఇలా హఠయోగము విజయనగరం దగ్గర మహనీయుడు ఉన్నాడు, మన తెలుగు అతనే బాగా చెప్తాడు అన్నారు. సరే అని నేను కర్ణాటకకు వెళ్ళా, ట్రైన్లో వెళ్ళి ఫోన్ చేశా, గురువుగారి నెంబర్ అంతా తెప్పించుకొని వాళ్ళతోని ఫోన్ చేసి అడిగా, ఏం కావాలైనా అన్నాడు. గురువుగారు కుండలిని యోగం నేర్చుకోవాలని తిరిగినా అన్నీ చూసి చాలా అయిపోయింది, విసుగు పుట్టింది, మీ నెంబర్ ఇచ్చినారు, మీరు చెప్తారని. కుండలిని యోగం గురించి చెప్తేనే వస్తా, వేరే గురించి అయితే రాను, ఎందుకంటే ఇని చాలా అయిపోయింది, ఇంక వేరే విద్య నాకు వద్దు అనుకున్నాను, అది నేర్పిస్తే వస్తా అన్నాడు. ఎప్పుడైనా రానైనా చెప్తానని నా లెక్క అది పొద్దున్నే అలాగే వెళ్ళిపోయినా. మళ్ళీ నైట్ వచ్చేసిన, ఫోన్ చేసిన, పొద్దున్నే ఇంకా రమ్మన్నాడు కదా అన్నాను, పొద్దున్నే వచ్చేసిన. వచ్చేతలకే గురువుగారు ఆడ కొలను ఉంది కదా, అందులో స్నానం చేయమన్నాడు, చేసా. సాయంత్రము 5 గంటలు 4 గంటలు ప్రశాంతికి వచ్చా, బెంగళూరు టు భువనేశ్వర్ ప్రశాంతికి వచ్చా, స్నానం చేశా. మళ్ళీ రామానంద స్వామి ఉంది కదా విగ్రహం, అక్కడికి పిలుచుకుపోయి ఫస్ట్ శివపంచాక్షరి కుడిచేవులో మంత్రోపదేశం ఇచ్చాడు. అటు నుండి వచ్చిన తర్వాత గీతా మందిరంలో క్రియలు చెప్పాడు, ఆ రోజు ఉన్నాను. మళ్ళీ మరుసటి రోజు ఈ బంధాల గురించి చెప్పాడు, సాధన చేస్తున్నాను. కుండలిని యాక్టివేట్ అయ్యింది నా 2వ రోజుకే, అక్కడే గురువుగారి దగ్గర. చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడాను గురువుగారు ఇంతవరకు ఇలా లేదు, ఇతను బెంగళూరు నుండి వచ్చాడు, ఏమైపోతుందేమో, మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుందంటే గురువుగారికి తెలుసు కాబట్టి ఏం లేదులే అన్నాడు. అలాగే తర్వాత ఏమైపోయింది తెలియదు, తిరిగి ఎగిరి ఏమేమి అయిపోయింది. మళ్ళీ పెరుగు తెచ్చి తల మీద అంతా తిక్కి మళ్ళీ పెరుగు తాపిచ్చి, అయినా నాకు జ్ఞాపకం లేదు. పైన గురువుగారి దగ్గర పండుకుంటాడు, నేను పైకి ఎత్తపోయి ఆడ పండేశారు. ఎప్పుడొచ్చిందో మళ్ళీ చూస్తే, గురువుగారు నేను కింద ఉన్నాను కదా, ఎవరు ఎత్తకొచ్చారు ఇటుకి అన్నీ. గురువుగారు చీర వేసుకొని ఇలా కూర్చున్నాను నా దగ్గర. అప్పుడు చెప్పాడు, నాయన ఇలా జరిగింది, నీకు కారణ జన్మము నాయన, నీకు త్వరగా ఇదయ్యింది అని. అప్పుడు నాకు ఇంకా కొన్ని క్రియలన్నీ గురువుగారు చెప్పాడు. కేసరి గురించి, కేసరి సాధన చేయనాయన నువ్వు, దాని నుంచి చాలా ఇది ఉంటుంది, అవన్నీ చెప్పాడు. తర్వాత జలప్లావని ఎలా నీటి మీద తేలాలి, భూసమాధి అది కూడాను 45 నిమిషాలు చేశాను, భూమిలో బుడిచిపెట్టిండేది పూర్తి. తర్వాత ఇంక గురువుగారు ఇంక అన్నీ నీకు వచ్చేస్తాయి నాయన, చెప్పాల్సింది ఏం లేదు, పూర్వంలో అన్నీ జ్ఞాపకం వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఉరికి ఇలా చూపిస్తే చాలు ఇంక అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంక వెళ్ళి అందరికీ మన విద్యను అందరికీ చెయ్యని. అప్పుడు కూడా నేను వద్దు గురువుగారు, ఇంకా నేను విద్యార్థిని నేర్చుకునేకే ఉన్నాను, నేను చెప్పే అంత హోదా నాకు రాలేదు. అప్పటికి నాకు ఒక 2 ఉంటే మాట్లాడేది తెలియదు, ఒక 2 ఉన్నారనుకో భయం, ఏం మాట్లాడాలో తెలియదు, వాళ్ళు ఏమడుగుతారో నేనేం చెప్పాలో తెలియదు అనమాట. ఎందుకంటే తెలియనప్పుడు ఇంక తెలియదు కదా. అన్నాను, లైరా అన్నీ ఉన్నాయి నీకు, ఆంజనేయ స్వామి గురించి ఆంజనేయ స్వామికి తెలియదు, ఎవరన్నా పొగిడితేనే ఆయనకు వచ్చేది, అలాగ అన్నీ నీకు ఉన్నాయి, నువ్వు వెళ్ళు ఫస్ట్, నీకు ఏం కావాలో అన్నీ వస్తాయి పో, ఎవరు ఎన్ని అడిగినా నీకు చెప్పేది వస్తుంది, అన్నీ వస్తుంది అని చెప్తున్నాను కదా. అది ఏ టైంలో అన్నాడో గురువుగారు, ఇంకా ఆపోజిట్ నుంచి నేను వెనక్కి చూసుకోలేదు. అలాగే ఆశ్రమము రెడీ అయిపోతుంది, అక్కడ ఆంజనేయ స్వామిని, శివలింగము, నాగదేవతలు ప్రతిష్ట చేశాము, విద్య నేర్పిస్తున్నాము, ₹1 ఎవరిని అడగలేదు, అయినా డబ్బులు అయితే దాంట్లోకి ఏం కావాలో అది వస్తుంది. అది ఎలా జరుగుతుందో ఒక్క మాట అన్నాడు, అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం. మా గురువుగారు అయినా డబ్బు గురించి మనం పోకూడదు, మన దగ్గరికే డబ్బు రావాలి. అమ్మని అడుగు, అందరినీ అడగద్దు, కుండలిని అమ్మని అడుగు, ఎందుకు ఇది మనం 10 మందికి ఉపయోగపడేకి అడుగుతున్నాం, మన సొంతానికి అడగల. ఆ అమ్మని అడుగు, ఆ అమ్మ ఇస్తుంది, ఇంకొకరిని ఏమి అడగద్దు. ఇలాగే చెప్పాడు, అలాగే చేస్తున్నా, అలాగే వస్తుంది.
అదే అలాగే పోతుంది. అంతేకాని ఇంకా నా భార్య బిడ్డలు అంటావా, నా కొడుకు ఏదో సంపాదించుకొని వాళ్ళ అమ్మని సాక్కుంటున్నాడు, నేనైతే ఇక్కడే 10 మంది కోసము ఇలాగే గురువుగారి పేరు ఇంకా చాలామందికి తెలపాలి అనే ఒక సంకల్పంతోనే ఈ రంగంలోకి వచ్చాను నేను. ఇది నా కుండలిని యోగ విద్య గురించి ఉన్న విషయాలు ఇవి. దీంట్లో సహజంగా ఫస్ట్ సహజ ప్రాణాయామం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నాడీ మండలం శుద్ధి జరగంది కుండలిని యాక్టివేట్ కాదు. చాలామంది చెప్తారు శక్తిపాతం ఇస్తాము, శక్తిపాతాన్ని నమ్మినోళ్ళు శక్తిపాతం కథ దేవుడు ఎరుగు వాళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి శక్తిపాతం అనే దాన్ని నమ్మద్దండి. ఎందుకంటే మన సనాతన ధర్మము గొప్పది. మన భారతీయ ఋషులు వాళ్ళల్లో ఉండే శక్తిని వాళ్ళకు తెలిపి దాన్నే నువ్వు చేసుకో జీవితం అంతా ఉంటుంది అన్నారు. కానీ శక్తిపాతం ఎవరికి ఇచ్చింటే ఇప్పుడు వాల్మీకి మహాముని అంతకుముందు ఏమో పేరు పుట్ట పెరిగింది కాబట్టి వాల్మీకి అని అన్నారు. మరి అతను నారద మహర్షి అతనికి తారక మంత్రం చెప్పాడు రామ అని కదా. మరి నారద మహామహర్షికి తెలియదా శక్తిపాతం ఇవ్వాలని? పుట్ట పెరిగే వరకు ఎంత తపస్సు చేయమన్నాడు? వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధైన 12 సంవత్సరాలు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? శక్తిపాతం ఇచ్చి పంపించేయచ్చుగా. మరి వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఉండే వాళ్ళకి తెలుసా శక్తిపాతం బాగా? అంటే వాళ్ళకంటే వీళ్ళు ముందు అన్నీ నేర్చుకున్నారనమాట. భగవద్గీత కృష్ణ పరమాత్ముడు 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఎందుకు చెప్పాడు అర్జునునికి యుద్ధం చేయనంటే? ఏదో శక్తిపాతం ఇచ్చే శక్తి వచ్చేది నేసే అనొచ్చు కదా. అంతకు రామాయణం అంతమంది ఎందుకు తెచ్చిపోయారు? అన్ని రోజులు ఎందుకు ఇబ్బంది? శ్రీరామచంద్రుడిని వశిష్ఠ మహాముని వాళ్ళ కులగురువు విశ్వామిత్రుడు మరి పిలిచకపోయి ఎందుకు అతి బల విద్య నేర్పిస్తాడు? శక్తిపాతం ఇచ్చేయచ్చుగా. మరి మనం పురాతన వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటే మరి శక్తిపాతం నమ్మల్లా, మనలో ఉండే శక్తిని మనము తెలుసుకోవాలా. మనలో ఉండే శక్తిని మనం తెలుసుకుంటే శక్తిపాతం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ శక్తి ఉంది. కుండలిని ఇప్పుడు కుండలిని మహావిద్య అంటే ఊరు అమ్మవారే కదా. అమ్మవారే కదా. దుర్గాదేవి, సవడేశ్వరి, ఎల్లమ్మ, మల్లమ్మ, కాళీ ఎవరెవరు అంటారు అంతా శక్తే కదా. ఆమె శక్తినే మన ఋషులు ఏదో ఒక పేరు వర్ణించారు. ఓ సర్పం ఆకారంగా సర్పము అని చెప్పారు. కుండలిని అంటే సాక్షాత్ అమ్మవారే. ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఉంది. కానీ ఆ శక్తిని మనం ఎలా తెలుసుకోవాలో చెప్పే సరైనటువంటి దావలేదు మనకు. కొంతమంది అది పూర్తి చెప్తే ఒకవేళ వాళ్ళని మించిపోతారని చెప్పరో, లేకపోతే వాళ్ళకి తెలియక చెప్పరో, కానీ భూతద్దాన్ని చూపిస్తున్నారు. నా అనుభవంలో భూతద్దాన్ని చూపిస్తున్నారు. అద్దం చూపిలా. అద్దం చూపిస్తే క్లారిటీగా నీ ముఖంలో ఏముండో తెలుసుకుంటావు కదా. భూతద్దం అయితే 2-3 రకాలు కనపడతాయి. ఏదో మళ్ళీ గురువు దగ్గరికి పరిగెత్తరాలి నువ్వు. ఇలా చెప్పకూడదు. చెప్పేవాడు బాగా అర్థమయ్యేటట్లు చెప్తే వినేవాడు కూడా సాధన చేసుకుంటాడు. నువ్వు చెప్పేదే అర్థం కాకుండా చెప్తే వానికి అర్థం కాదు, చేయడు. ఇలా చేస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని అణగదొక్కుతున్నారు చాలామంది. ఈ సహజ ప్రాణాయామం మొట్టమొదటిగా చేయాలండి. మొట్టమొదట నాడీ శుద్ధి ప్రాణాయామం కంపల్సరీ చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. భగవద్గీతలోని చెప్పాడు కదా, యుక్తాహార విహారస్య యుక్త శాస్త్రస్తు కర్మని స్వప్నోబోధస్సు యోగి భవతు దుఃఖ అన్నాడు. అంటే మితంగా తినాలి, అలాగని తినకుండా ఉండకూడదు. విహారం అంటే ఎంత కావాలో అంతే ప్రయాణం చేయాలి. అనవసరంగా పోయి తరుంగాని మాటలకు పెట్టి కాలక్షేపణగా చేయకూడదు. అవసరం ఉంటే మాట్లాడాలి, లేదంటే భగవంతుని ధ్యానము, ఏదో పుస్తక పఠనమో ఏదో మంచివి చేసుకో. ఈ నిద్ర అంతే, అతిగా నిద్ర బాగూడదు, అలాగని పూర్తి నిద్ర లేకుండా ఉండకూడదు. అలా ఉంటే యోగి అయ్యేక లక్షణాలు ఉంటాయి. అలా లేకుండా ఉంటే నువ్వు యోగి అయినా కూడా దుఃఖమే మళ్ళీ నీకు అని మనకు అన్ని క్లారిటీగా భగవద్గీతలో ఇచ్చాడు. ప్రాణాయామం ఎలా చేయాలో చెప్పాడు, ఎలా కూర్చోవాలి కూడా చెప్పాడు. ఇప్పుడు చాలామంది అలాగైనా కూర్చోవచ్చు అంటున్నారు. అది వారి వారి వ్యక్తిగత విషయాలు. ఎలా కూర్చున్నా ఏదో భక్తిగా వచ్చేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పింటారు. కానీ శాస్త్ర ప్రమాణం అయితే
సమం కాయం శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర. భగవద్గీత ఆధారం. మనం భగవద్గీతను నమ్మితే భగవద్గీతలో ఉండే ప్రతి ఒక్క అక్షరానికి మనం విలువ ఇవ్వాలి కదా. మరి అలా కూర్చోమన్నారు. సమం కాయం శిరోగ్రీవం, సమంగా కూర్చో, శరీరం కాయం సమంగా పెట్టు, శిరస్సు కంఠము సమంగా ఉండాలి. ధారయన్ నచలం స్థిర. దారి అంటే ఏకాగ్రత. గురువుగారు ఏం చెప్పింటాడో దాని మీద ఏకాగ్రత పెట్టి స్థిర అచలము చలనము లేకుండా శరీరం అల్లాడకుండా ధ్యానంలో కూర్చోనేది అలా చేయమన్నారు. మరి మనం అలా చేస్తున్నామా? ఎలాగ నువ్వు అలాగెందుకు చెప్పాడంటే ఇడా పింగళ మధ్య సుషుమ్న ఉంటుంది. ఇడా పింగళలో మనంతకు మనము తీసుకోకపోయినా మన ప్రమేయం లేకుండా అజిపా గాయత్రి అంటారు దాన్ని. అదే వస్తుంది, అదే పోతుంది. 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రతి ఒక్క ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులకు అవి జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగితే ఒక్క మనిషికి 120 సంవత్సరాల ఆయుస్సు. నిమిషానికి 15 శ్వాసలు 15 శ్వాసలు తీసుకుంటే మరి అలా అందరూ తీసుకుంటున్నారా? కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు శ్వాస ఎక్కువ ఖర్చు అయిపోతుంది. పరిగెత్తినప్పుడు, భయపడినప్పుడు, ఎక్కువ బరువు మోసినప్పుడు, స్త్రీ సంభోగం చేసినప్పుడు శ్వాస ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మరి నువ్వు 21,600 శ్వాసలు ఉపయోగించుకుంటేనే 120 ఏళ్ళలో ఎక్కువ పోతుంటే నీకు ఆయుష్ ఎలా ఉంటుంది? దాన్ని కుంభకంలో నిలబెట్టుకోమన్నారు. నువ్వు ఒక్క నిమిషము శ్వాస తీసుకొని కుంభించినావనుకో, ఒక శ్వాసే వదులుతావు. 14 శ్వాసలు నిమిషానికి మిగులుతాయి. అలాగ నువ్వు ఎంత చేసుకుంటే అన్ని శ్వాసలు మిగులుతాయంటే ఆయుష్ పెరుగుతుంది. కుంభక సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం కూడా బాగుపడు. లోపల స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషికి ఉబ్బసకాయలు అంటారు కదా, ఉబ్బసం, అలాగే శ్వాస తీసుకుంటున్నారు అందరూ. సహజంగా ఎవరు తీసుకోవాలి అలాగే ఉన్నారు. కానీ నువ్వు శ్వాసను ఉపయోగించుకున్నది కూడా మనకు తెలియలా. అది ఆల్రెడీ జరుగుతోంది, అయినా మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియలా. ఏదో వస్తుంది పోతా అంతే అనుకున్నాం. కానీ దీని నుంచి మనం ఎలా ఉపయోగించుకోవాలా? ముక్కులోన గాలి ముక్తికి త్రోవ అన్నాడు వేమనయ్య అన్నాడు కదా. అందుకే కుంభకం చేస్తే నువ్వు శ్వాస తీసుకొని ఎన్ని నిమిషాలు కుంభిస్తావో, ఎన్ని సెకండ్లు కుంభిస్తావో అంతవరకు ఒకే శ్వాస ఖర్చు అవుతుంది. మిగిలిన శ్వాసలు మనకు ఉపయోగపడదు, స్టోర్లో ఉంటాయి, స్టోరేజ్ అవుతాయి. అందుకు వాళ్ళు ఋషులు అన్ని రకాలైన సాధనలు చేసి ఎందుకు మనిషి త్వరగా చనిపోతున్నాడు దాన్ని బట్టి వాళ్ళు అన్వేషణ చేసి ఈ సాధనని కనుక్కున్నారు. ప్రాణాయామ సాధనను, రేచక పూరక కుంభక సాధనను వాళ్ళు చేసి అప్పుడు ఎక్కువ కాలం బ్రతకచ్చు. ప్రాణుల మీద ఫస్ట్ చేశారు. నిమిషానికి కుక్క 30 శ్వాసలు తీసుకుంటుంది. అది 25 ఏళ్ళు 30 ఏళ్ళు గుట్టుకుంటుంది. పిల్లి అలాగే, లేడీ అలాగే ఎక్కువ పరిగెత్తుతుంది కాబట్టి. తాబేలు 500 ఏళ్ళ వరకు బతుకుతుంది. నిమిషానికి 3-4 తీసుకుంటుంది. అది మానవునికి తాబేలుకు పోల్చారు. తాబేలు పోయేటప్పుడు ఇలాగ పోతా ఉంటుంది. ఏదైనా శబ్దం వస్తే టక్కన లోపలికి ముడుచుకుంటుంది. అదే మన ఇంద్రియాలు కూడా అలాగే మనము అంతర్ముఖంగా అలాగ ముడుచుకోవాలి, బయటకు వెళ్ళేటివన్నీ బంధించాలి అని తాబేలను ఉదాహరణగా పెట్టారు మనకు. అలాగ మనం కూడా శ్వాసను కంట్రోల్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంకా మృత్యుంజయ విద్య. నువ్వు ఎన్ని సంవత్సరం నీకు ఇంకా శరీరం సావు వద్దు అనేంతవరకు బతకచ్చు. సావేది లేదు, మృత్యుంజయుడు అంటే సావు లేదు అని అర్థం. అన్నిటికీ మూలమేది శ్వాస. ప్రతి ఒక్క ప్రాణికి చెయ్యి పోయినా, తలకాయ పోయినా, కాళ్ళు పోయినా బతుకుతుంది. మళ్ళీ తగిలిస్తారు. గొంతు కోసేస్తే, ఊపిరి లేకపోతే జీవుడు ఇక్కడ ఉంటాడు కంఠంలో. అందుకే గొంతు కోస్తేనే ప్రాణి చనిపోతుంది, లేదంటే సావదు. హార్ట్ పోయినా మారుస్తున్నారు కదా, ఏది పోయినా మారుస్తున్నారు. ఊపిరి పోతే మారుస్తారా? మరి ఏది పట్టుకొని మనం వెళ్ళాలి? మనం ఈ ప్రయాణంలో ఏది పట్టుకుంటే మనం ముందుకెళ్తాం? శ్వాసను పట్టుకోవాలి కదా. శ్వాసే గురువు, శ్వాసే దేవుడు, శ్వాసే నువ్వు, అన్నిటికీ శ్వాసే. మనం దాన్ని పట్టుకోము. వేరేటివన్నీ ఇప్పుడు ఏది పట్టుకుంటే ఇంక పట్టుకునేది అవసరం లేదు, అది పట్టుకోము. పనికిరానివన్నీ పట్టుకుంటాము.
మాకేది రాలేదు. ఎలా వస్తుంది? సరైనటువంటి దావలో వెళితే నీ ప్రయాణం సుఖంగా ఉంటుంది. ఇప్పుడు హైవేలు వెళితే ఎలా ఉంటుంది? డ్రైవింగ్ కరెక్ట్గా రాకపోయినా హైవేలు వెళ్ళొచ్చు. అదే క్రాస్ సందులు గొందుల్లో వెళ్తే యాక్సిడెంట్లు అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ పొద్దు పోతే రేపు పోతావు, చేరుకుంటావు. అదే హైవేలు వెళితే కుండలిని మహావిద్య యోగ సాధన హైవే లాంటిది. కరెక్ట్గా చేసేవానికి రాకెట్ ప్రయాణం ఇది. కొన్ని ఏళ్ళు తపస్సు చేయాల్సిన పనిలే. కరెక్ట్గా గురువును, ముఖ్యమైంది గురువుని నమ్మాలి, దేవుణ్ణి కాదు నమ్మాల్సింది. దేవుడు కనపడతాడా కనపడడా అదంతా అవతల మాట. గురువు కనపడతాడు సాక్షాత్. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి చూడాలంటే ఎవరు నేర్పేది? దానికే ఏమన్నారు మనోళ్ళు, గురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. కానీ తస్మాత్ భగవంతుడు గురువే నమః అనలేదు. గురువే అన్నాడా? గురువునే అన్నాడు. ముగ్గురు కూడా సృష్టి స్థితి లయ, మూడు కారణాలు కూడా గురువులోనే ఉన్నాయి. గురువును పట్టుకుంటే అన్నీ వస్తాయి. నేను చెప్పే విషయము ఇంతవరకు చెప్పింది కాదు, ఇది వినండి అందరూ బాగా. గురువును పట్టుకుంటే అన్నీ వస్తాయి, దేవుణ్ణి పట్టుకుంటే ఏది రాదు. ఎందుకు రాదు? దేవుణ్ణి చూపించే దేవుడు. దేవుణ్ణి చూడాలంటే ఎవరు చూపించేది? ఆ దావ ఎవరు చూపించేది? గురువు చూపిస్తాడు. గురువు. మరి గురువు గొప్పవాడా దేవుడు గొప్పవాడా? గురువే గొప్ప. నా దృష్టిలో గురువే అన్నిటికీ. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక రాయి, తరుంగాన్ రాయిని శిల్పి దానికి రూపాలు ఇచ్చి శిలను చేసి గర్భగుడిలో పెట్టి మంత్రోచ్చారణ వేద మంత్రాలతో పెడితే పూజలు అందుకుంటున్నది. అలాంటి రాయిని అలాంటి గర్భగుడిలో పెట్టినటువంటి వ్యక్తి మా యోగానంద భారతి గురువు గారు. మరి గురువే గొప్ప నాకు, దేవుడు గొప్ప ఎలా అంటే గురువే గొప్ప నాకు. గురువు తర్వాతే దేవుడు. దేవుడు కూడా గురువు లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా నాయన నువ్వు గురువు దగ్గరికి వెళ్ళిరా నాయన నా దగ్గరికి అంటాడు. ఎందుకంటే ఆ దేవుడు కూడా అవతారం ఎత్తినప్పుడు, కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తినప్పుడు సాందీ మహాముని దగ్గరికి వెళ్ళాడు శిష్యునిగా. మరి ఆయన అవతార పురుషుడు ఎందుకు వెళ్ళాలి? గురువు ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి కూడా వశిష్ఠ మహర్షి, వాల్మీకి మహర్షి దగ్గరికి గురువుగా వెళ్ళాడు, విశ్వామిత్ర మహర్షి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి. మరి వాళ్ళకే గురువు ఉన్నప్పుడు మన ఈ కలియుగంలో గురువు లేకపోతే, గురువు లేని విద్య గుడ్డి విద్య, అది రాణిస్తుంది. దానికి ఉదాహరణ చెప్తా. ఏకలవ్యుని కథ చెప్పాలి. ఏకలవ్యుడు గురువు ద్రోణాచార్యుల దగ్గరికి పోతే ఆ అర్జునుడికి మాట ఇచ్చింటాడు కాబట్టి నేను రాజులకే శత్రువులకే నేర్పుతాను, వేరే వాళ్ళకి నేర్పడు అంటాడు. ఎందుకంటే ఆ మాట కట్టుబడి లేదా ఆయనకేమో నేర్పేయాలని ఉంది, అయినా అక్కడ మాట ఇచ్చింటాడు కాబట్టి. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినాను, నేను కుండలిని విద్యని ఎలా ఫిక్స్ అయింటున్నా అలాగే ఆయన కూడా నువ్వే గురువు అని, మీరే గురువు అని నేను ఫిక్స్ అయిపోయినా అని బొమ్మను పెట్టుకొని సాధన చేస్తాడు. ఆ తపశ్శక్తితోనే సరస్వతి అతనికి విద్య ఇస్తుంది. అయినా లాస్ట్కు విద్య ఎలా పోతుంది? బొటనవేలు అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే గొప్ప విలువిద్యలో ఆరితేరింటాడు, అర్జునుని మించిపోయి ఉంటాడు, శబ్దవేది అన్నీ నేర్చుకుంటాడు, అర్జునునికే ఎదురు బాణం వేసి ఉంటాడు. అప్పుడు అర్జునునికి నాకు తెలియకుండా నువ్వు ఎవరికి విద్య నేర్పించినావు? లేదు నేను నేర్పరా, నేను చూపిస్తాను పిలుచకపోతాడు. అప్పుడు గుడి దక్షిణ బట్టకనేళ్ళు అడుగుతాడు. అయిపోయా. అలా ఉంటుంది. గురువు లేకుండా విద్య నేర్చుకుంటే అలాగే ఉంటుంది. ఇది నిదర్శనం. అందుకే ప్రతి ఒక్కరికి గురువు అనేవాడు ఉంటేనే ఆ విద్యలో రాణిస్తాడు. అది కూడా గురువు అంటే ఇప్పుడు ఈ మాటలు కొన్ని కఠినంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేటివి వీధి వీధికి గురువులు ఉన్నారు. ఇప్పుడు దీన్నే వీరబ్రహ్మేంద్ర స్వామి ఉల్లిగడ్డ గురువు పుడతాడు అన్నాడు. అర్థమైందా? ఉల్లిగడ్డ గురువు అంటే అది చెట్లో ఎన్ని వేరుశనగ పుట్టినట్లు ఉల్లిపాయలు కూడా ఒకదానికి ఇన్ని పుట్టింటాయి. వీధి వీధికి ఒక గురువు ఉన్నాడు. సద్గురువు కావాలి. గురువుల దగ్గరికి పోతే ఏమన్నది? సద్గురువు కావాలి. గురువు అంటే అర్థమే 3 అక్షరాలకు గుణాతీతుడై ఉండాలి, త్రిగుణాతీతుడై ఉండాలి, గుణరాహిత్యమై ఉండాలి. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుతురును చూపించి
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగేటువంటి శక్తి ఉంటేనే గురువుగా రాణిస్తాడు. అవన్నీ లేకుండా గురువు అంటే ఉచితం కాదు. ఇప్పుడు ఈ కుండలిని మహావిద్య, ఈ కుండలిని జాగరణ చేయడం ద్వారా ఈ సామాన్య మానవులకు కానీ ఎవరికి కానీ ఏంటి ఉపయోగం గురుగారు? ఈ కుండలిని మహావిద్య సాధన ద్వారా కేసరి ముద్ర సాధన అభ్యాసం చేసినట్లయితే శ్వాస గురించి బాగా మనకు అర్థమవుతుంది. శ్వాసను ఎలా మన కంట్రోల్, ఇప్పుడు దానంతకు అది అజిపాధ్యాయత్రిగా అది వస్తుంది పోతుంది, మన ప్రమేయం లేకపోయినా అది నడుస్తుంది వెళ్తుంది. మనము దాన్ని మన గుప్పిట్లోకి తీసుకొని నడిపించే శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు నిమిషానికి 15 నడిచేదాన్ని మనం 2, 3, 4 ఇలా నడిపించుకునే కంట్రోల్ మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా ఎలాంటి రోగాలనైనా నయం చేసుకోవచ్చు. దీని నుంచి ఎందుకు నయం చేసుకోవచ్చు, ఎలా నయం చేసుకోవచ్చు ప్రాణాయామం సాధన నుంచి అంటే, ఇప్పుడు మనకు 12 అంగుళాలు బయటకు వెళ్తుంది, 8 అంగుళాలు మాత్రమే శ్వాసలోనికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీకి సాలలేదు, మనకు లోపల ఆ తీసుకునే శ్వాస మనకు ఉపయోగం పల్లా కొద్దిగా ఉపయోగపడుతుంది. కొన్ని కోటాను కోటి జీవకణాలు ఉత్పత్తి అవుతుంటాయి, ఆక్సిజన్ అందక, అంటే దానికి ఆహారం అందక చనిపోతున్నాయి. కాబట్టి శరీరం కూడా అవయవాలలో దోషాలు రావడము, బెరిగిన ముసలితనం రావడము, నీరసము, ఇలా రోగాలన్నీ రావడానికి కూడా అదే కారణం. ఎప్పుడైతే మనం శ్వాసను ఎక్కువ తీసుకుంటామో అది లోనికి వెళ్ళి ఎక్కడెక్కడ బ్లాక్ అయి ఉంటాయో దాన్ని అన్నిటినీ కవర్ చేసుకుంటూ చనిపోయే జీవకణాలను కూడా ఉత్తేజపరుస్తుంది శ్వాస ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు ఉండవు, హాయిగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శ్వాసను ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళకు మనసు కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే శ్వాస కంటికి కనపడదు, మనసు కంటికి కనపడదు, శ్వాస స్పర్శ తగులుతుంది. కాబట్టి శ్వాసను పట్టుకోవచ్చు. ఇదే మన ఋషులు చెప్పారు. మనసును పట్టుకుంటే కుదరదు, శ్వాసను పట్టుకుంటే మనసు కంట్రోల్. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండిట్లో ఏది నిలిచిపోయినా ఇంకోటి నిలిచిపోతుంది. అందుకు శ్వాసను ప్రాణాయామం ద్వారా నువ్వు శ్వాసను కంట్రోల్ చేసుకుంటే మనసు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. శ్వాస ఎక్కువ ఆడితే మనసు ఎక్కువ వికల్పాలు సంకల్పాలు ఎక్కువ వస్తాయి. శ్వాస ఆగిందనుకో ఆలోచనలు కూడా ఆగుతాయి. ఇందుకు వాళ్ళు ఈ ప్రాణాయామ సాధనను కనిపెట్టారన్నమాట. ఇలా ఉపయోగము. ఈ కరోనా లాంటి మహమ్మారి రోగాలు కూడాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే శ్వాస నుంచే కదా అది వస్తున్నది. ఇప్పుడు కరోనా శ్వాస నుంచే కదా. అప్పుడు మనం ఈ శ్వాసను మనము ఉపయోగించుకునేది మనకు తెలిసిందనుకో అలాంటి రోగాలు కూడా మనకు రావు. దీని నుంచి నువ్వు ప్రతిదినము నువ్వు ప్రాణాయామ సాధన చేసి నువ్వు శ్వాసను ఉపయోగించుకునేది తెలిస్తే సావే లేదు. ఎన్ని రోజులైనా పూర్వమంతా 500 ఏళ్ళు త్రిలింగ మణి వాళ్ళందరూ ఎన్ని ఏళ్ళు బతికినారు మన వాళ్ళు? 300 సంవత్సరాలు 280 సంవత్సరాలు ఎలా బతికారు వాళ్ళు? మన అంటే మనుషులే కదా. ఈ టెక్నిక్ వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అంటే ఊపిరి తీసుకోవడం వదలడాన్ని ఆపి మీరు ఎంతసేపు ఉంటారు గురుగారు? అంటే ఇప్పుడు మాకు పూర్ణ కేసరి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇవి పూర్ణ కేసరి వెళ్ళిపోతే మాకు శ్వాసలు ఇవి ఆడవు, కొద్దిగా ఉంటే సుషుమ్నాలో పని చేస్తూ ఉంటుంది లిమిట్గా. దాని నుంచి మాకు ఈ ప్రాణాయామ సాధన అంత ఇదిగా ఇబ్బంది పడే చేయాల్సిన పనిలే. కేసరి రాని వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు అదే 1:4:2 చెప్పాను కదా. దాని నుండి మనం స్లోగా తీసుకొని ఆ కెపాసిటీ లెన్స్ కెపాసిటీ పెరిగే వరకు దాన్ని సాధన చేస్తూ ఉంటే తర్వాత నిమిషము 2 నిమిషాలు ఇలా వారి కెపాసిటీ బట్టి వాళ్ళు ఆపుకోగలుగుతారు. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత శరీరం కూడాను పైకి లేస్తుంది. ఇప్పుడు ఒక బెలూనుకు గాలి నింపి కట్టేసినామనుకో పైకి లేచి ఉంటుంది, మళ్ళీ బ్లో వెళ్ళిపోతే కిందికి పడుతుంది. ఈ శరీరం కూడా అలాగే. నువ్వు శ్వాసను ఎక్కువ తీసుకునే టెక్నిక్ నీకు వచ్చిందనుకో ఆటోమేటిక్గా శరీరాన్ని కూడా పైకి లేస్తుంది. ఇప్పుడు జలప్లావని నీటి మీద తేలేదు కూడా శ్వాసను బంధించుకుంటేనే పైకి తేలగలుగుతాం. లేదంటే జల ఈతగాళ్ళంటే తెలుసు కదా, సముద్రంలో కూడా మునిగిపోయినట్టు తీసేవాళ్ళు, వాళ్ళు కూడా కాళ్ళు చేతులు ఆడకుండా ఉండమని మునిగిపోతారు. జలప్లావని వచ్చినోడు హాయిగా తేలుతాడు ఈత రాకపోయినా కూడా.
మరి ఏమిటి నుంచే? శ్వాస నుంచే కదా. మరి శ్వాసలోనే ఉంది, కిటుకు అంతా శ్వాసలోనే ఉంది కదా. మరి దాని గురించి నేర్చుకోండి, నేర్పించండి అంటే ఇది ఇసిపెట్టి ఏదేదో చెప్తున్నారు మన వాళ్ళు మహనీయులు. అయినా అది మంచిదే. అంటే ఇప్పుడు ఈ కుండలిని యోగా ఎవరైతే సాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళ కేచరి కంపల్సరీ అండి, తప్పనిసరిగా కేచరి చేయాలి. కుండలిని విద్య అంటే కేసరితో కూడా కూడినదే అది, దీంట్లో ఒక భాగం. ఇప్పుడు హఠయోగ ప్రదీపిక గ్రంథం ఉంది కదా, ముందు యోగాలు లేవు. ఫస్ట్ ఆదికి ముందు రావడమే హఠయోగం. ఆదినాథుడు హఠయోగాన్ని ఫస్ట్ పార్వతికి చెప్పాడు, ఈశ్వరుడే. తర్వాత గోరఖ్నాథు, మక్షేంద్రనాథు, వారి అనంతరము సాత్వారామ యోగి అని మనకు బాగా పరిచయం చేశాడు ఆ గ్రంథాన్ని. అందులో క్లారిటీగా వివరించాడు కేసరి ముద్ర ఎందుకు వేయాలి, ఈ ప్రాణాయామం ఎందుకు చేయాలి, రేచక పూర కుంభకములు ఎందుకు చేయాలి, త్రిబంధాలు ఎందుకు వేయాలి, శ్వాసను ఎందుకు బంధించాలి, సట్క్రియలు ఎందుకు చేయాలి, ఇవన్నీ చెప్పాడు. మనకు అన్ని గ్రంథాల ఆధారం ఉన్నాయి. వాళ్ళు పురాతనంలో దాని నుంచి ఇప్పుడు ఎవరు ఏ సాధన నేర్పుతున్నా కూడా హఠయోగంలో భాగాలే ఉన్నాయి కానీ వేరే లేవు. కాల్చుంటే చదువొచ్చిన వాళ్ళ గ్రంథాలు హఠయోగంలోనే ఉన్నాయి. ఇప్పుడు క్రియాయోగానికి సంబంధించి మహాముద్ర, కేసరి ముద్ర ఇవన్నీ హఠయోగంలోనే ఉన్నాయి. హఠయోగంలో లేని ఇప్పుడు అచలం అంటారు కొంతమంది, అచల బోధ అంటున్నారు కదా. చలనం లేని స్థితి అచలం. అచలం అంటే ఏంది? చలనం లేని స్థితికి నువ్వు ఎదగాలి, అది కూడా హఠయోగంలోనే ఉంది. సాంఖ్యము అది హఠయోగం. సాంఖ్యం అంటే ఏమిటిది? మన శరీరాన్ని ఎన్ని రకాలుగా ఉంది, 25 తత్వాలతో ఈ శరీరం ఉంది. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మరి అటుంటే పంచప్రాణాలు, ఆ పంచప్రాణాలే 10 ప్రాణాలు, ఇలాంటివన్నీ కూడితే 25 తత్వాలు అని చెప్పారు. దీన్ని సాంఖ్యం అన్నారు. ఇప్పుడు దాంట్లో మనకు అర్థం ఉంది. సంఖ్యాశాస్త్రం అంటూ విడివిడిగా ఉండేది, అన్ని కూడి లెక్కించేదే కదా సంఖ్యాశాస్త్రం. అది అన్నీను హఠయోగంలో ఉన్నాయి. ఇంకా ఇలాగ చెప్పుకుంటే తారకము, అమనస్కము, అచలము, పరిపూర్ణం, బట్టబయలు ఎన్ని రకాలుగా చెప్పారు, అన్నీ హఠయోగమే. అంటే ఒక్కసారి కుండలిని జాగరణ జరిగి ఈ షట్చక్రాల ద్వారా సహస్రారానికి చేరుకున్న తర్వాత మరలా అది కిందకి దింపుతూ ఉండి మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఉండాలండి, లేదా ఒకసారి చేరుకున్న తర్వాత అదే జరుగుతుందండి? పైకి వెళ్ళిన తర్వాత దిక్కపోతే అక్కడ లాక్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇబ్బందే. ఇంక వానికి మెంటల్ వస్తుంది. మెంటల్ మానసికంగా రోగాలు వస్తాయి. ఎక్కినోడు దిగాలి. అందుకే సాహసపరుడై ఎక్కే దిగే సంతన కనవలరా అన్నాడు కైవారం తాత అని కర్ణాటకలో జీవసమాధి పొందాడు అతను కూడా. అతను చెప్పాడు, నువ్వు ధైర్యంగా పైకి ఎక్కేది నేర్చుకో, కిందికి దిగేది నేర్చుకో అన్నాడు. ఎవరు చెప్పినా కూడా శ్వాస గురించే చెప్పారు. కానీ శ్వాస గురించి చెప్పినటువంటి వారే కొండ గుహల్లో తపస్సు చేసి ఆహారము లేకపోయినా జీవించి వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకున్నారు. శ్వాస గురించి చెప్పని వారు అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఉంటారు. కావాల్సింటే చూసుకోవచ్చు అలాంటి చరిత్రలో. మనం ఇప్పుడు ఇలాంటి చేసిన వాళ్ళు దేవుళ్ళుగా మనము వాళ్ళని పూజిస్తున్నాం. అవునా? ఇది మన మూర్ఖత్వం. ఏమంటే మనం కూడా దేవుళ్ళు అయ్యే శక్తి మనలో పెట్టుకొని ఇంకొకరిని ముక్కుతాం. ఎందుకు? నువ్వు చేయలేక. నువ్వు చెయ్యి, చేసేది ఉంది కదా, నీకు అర్హత ఉంది కదా, చెయ్యు. ఇప్పుడు ఇవన్నీ వద్దు, సింపుల్గా చెప్తాం మన వాళ్ళందరికీ. స్త్రీకి భగవంతుణ్ణి పూజ చెయ్యి, పటాలకు ముక్కు, వ్రతాలు చెయ్యి, కుండలిని విద్య చెయ్యి లేదు శాస్త్రం. భర్తను గౌరవించు, భర్త మాటకు ఎదురు లేకుండా పొద్దున్నే లేచి భర్తకు పాదపూజ చెయ్యి. నువ్వు ఏది చేయాల్సిన పనిలా, నీకు ముక్తే, జన్మరాహిత్యం, మళ్ళీ జన్మకు పోవు. చెయ్యము. దీన్ని తెలుగులో మా పల్లెల్లో వాడు చెప్తారు, ఇంటి మొగుడు దైవంతో సమానంగా కనపడతాడు, దిన్నం చూసేవాడు దైవంలాగే ఉంటాడంట. కాబట్టి చెయ్యరు. ఇంకా ఇప్పుడు పిల్లల గురించి చెప్తా. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. దేవుణ్ణి ఎక్కడ చెప్పలా. పొద్దున్నే తల్లిదండ్రులకు ముక్కో, నువ్వు ఏది చేయొద్దు, నువ్వు ఏ సాధనలో చేయొద్దు, అది చెయ్యము. అదే కొత్త వాళ్ళు వస్తే కాళ్ళకు ముక్కుతాము. ఇంట్లో వాళ్ళని కని పెంచి ఇంతవరకు చేసిన వాళ్ళకి ముక్కము. అది సిగ్గా నామూసే.
మరి ఇలా ఉంటే నీకు సాధన ఎలా కుదురుతుంది? కుదరదు. నువ్వు ఎంత నేర్చుకున్నా, ఇప్పుడు నేను చెప్పాను కదా, తల్లిదండ్రులు భార్య ఇలాంటివి చేయని వాళ్ళకు ఏమి చేసినా కుదరదు కుదరదు కుదరదు. అదే ఫలితం కొద్దిగా ఉంటుంది అంతే. ఇవన్నీ చేయకుండా అవి చేయమను. ఏ గురువు అవసరంలే, ఏది అవసరంలే. లక్షణంగా ఇప్పుడు శ్రవణ కుమారుడు కథ ఉంది కదా, అతను ఏ సాధన చేశాడు? తల్లిదండ్రులకు చేశాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడిని మనం అంతటి ఆదర్శమూర్తి గొప్పవాడని ఎందుకు అంటున్నాము? తండ్రి మాట కట్టుబడి జవదాట్లేదు కాబట్టి. మరి వాళ్ళు మనకు అన్నీ చెప్పారు కదా, ఇలా చేసుకుంటే సింపుల్ విషయం ఇది. ఇంకా ఏది అవసరమే లేదు మనకు కదా. అవును. తల్లిదండ్రులు జన్మనిచ్చినారు, నిన్ను సాకి ఇంతటోని గొప్పని వాళ్ళకు ముక్కకుండా నువ్వు వేరే వాళ్ళకు ముక్కుతావు, మా ఎట్ల వాళ్ళకు. ఏం ప్రయోజనం నీకు? ఏం ప్రయోజనము? వాళ్ళకు ముక్కు. నీకు భగవంతుడు అక్కడే ఉంటాడు. పాండురంగుని దీంట్లో విన్నాము కదా. మరి అన్నీ మనకు చెప్పారు, అన్ని రకాలు చెప్పారు. ఏది వినం మనం? వింటామా? స్త్రీ భర్తకు ముక్కుతుందా? మహాన్ తల్లులు గారు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా, ఏదో అరుదుగా ఉంటారు వాళ్ళు. అలా ఉంటే ఎందుకు ఈ రామాయణాలు? ఇంతమంది గురువులు ఎందుకు? ఇన్ని రకాలు ఎందుకు? హాయిగా ఇంట్లోనే చేసుకొని ముక్తి పొందొచ్చు కదా. పొందరు. అలాంటి కుదరవు. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు ఇలాగ అయిపోయినారు మన వాళ్ళు కదా. ఇప్పుడు మూలాధారం నుంచి కుండలిని శక్తి పైకి వెళ్ళేటప్పుడు ఈ షట్చక్రాలు విచ్చుకోవడము, ఆ అనుభూతులు వీళ్ళకి ఎలా తెలుస్తాయి గురువుగారు? ఇప్పుడు కుండలిని జాగృతమైందంటే మనకు తెలియకుండానే మన అలవాట్లు మానుకుంటాం. ఇప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఎంతమంది ఎన్ని చెప్పినా కొందరు మానరు, బానిస అయిపోయింటారు. ఈ విద్య కరెక్ట్గా గురువు చెప్పినట్లు ఆహార నియమాలు పాటిస్తూ వాళ్ళు ఎలా చెప్పింటారో అలా సాధన చేసినట్లయితే అనుకోకుండా అలవాట్లు నువ్వు వద్దన్నే అవే వెళ్ళిపోతాయి, నీ దగ్గరికి రావు. అది ఒక ఫస్ట్ ప్లస్ పాయింట్ మనకు. ఆ అలవాట్లు వెళ్ళిపోతే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీకు సమాజంలో గౌరవం కూడా వస్తుంది. అప్పటికి వాటికి ఒక సిద్ధి వచ్చినట్లే. 8 సిద్ధులు అంటారు అష్టసిద్ధుల్లో, అదొక సిద్ధే కదా. నువ్వు ఇసిపెట్టాలన్నప్పుడు ఇసిపెట్టలేకపోయావు, ఇప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి అలవాట్లు వెళ్ళిపోయిన తర్వాత నీకేమొస్తుందంటే దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇంకా నేను సాధన చేయాలి, ఇంకా చేస్తే ఇంకా. అప్పుడు నిన్ను చెడుగా చూసి నిన్ను చెడుగా నిండే వాళ్ళే నిన్ను మంచిగా గౌరవించేకి స్టార్ట్ అవుతుంది జనంలో. నువ్వు చెప్పకనే ప్రకృతి వాళ్ళకు ఇది చేస్తుంది. అప్పుడు నిన్ను గౌరవించేకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీకు ఇంకా కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకో సిద్ధి వచ్చింది. అప్పుడు నేను సిద్ధులను ఈ రకంగా చెప్తా, అనిమ లఘుమ గరిమ ఇవన్నీ అర్థం కావాలి కొందరు, ఇలాగే వివరిస్తా. మన గ్రామీణ భాషలని చెప్తా బాగా అర్థమయ్యేటట్లు. అప్పుడు ఇంకా నీకు ఇదేదో బాగున్నట్లుంది, ఇంకా రోజు సాధన చేస్తామని ముందుకెళ్తాం. అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ అన్నీ నీకు వస్తుంటాయి. ఇంతకుముందు నువ్వు తెల్లవారి నుండి రాత్రి వరకు కష్టపడితే వచ్చేది ఏది ఉందో హాయిగా కూర్చున్నా కూడా వస్తుంది. ఏదో ఒక రూపకంగా నీకు ఎంత కావాలో అంత వస్తూ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పనిలే, ఒకరిని అడగాల్సిన పనిలే, ఒకరికి మోసం చేయాల్సిన పనిలే, నీ దగ్గరికి వస్తుంది. అది ఇంకో సిద్ధి వచ్చినట్లేదా గౌరవం పెరుగుతుంది. ఎక్కడుండే వాళ్ళు కూడా నువ్వు ఉండే తాకి వస్తారు ఎత్తుక్కొని. ఎలా వస్తారు? నువ్వు చెప్పలా ఎవరికి. ప్రకృతికి నువ్వు గౌరవం ఇస్తే ప్రకృతి కూడా మన వాళ్ళను పంపిస్తుంది. రమణ మహర్షి దీనికి ఆదర్శం. 14 ఏళ్ళకు పోయినటువంటి వాడు అరుణాచలంలో జీవితం అంతా ఇంకొక ఊరికి పోయినవాడు కాదు. మొత్తం ఇండియా కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా అతని దగ్గరికి వచ్చినా లేదు. ఎలా వచ్చినాయి? విశ్వానికి కనెక్ట్ అయితే, ఒక్క తూరి విశ్వానికి కనెక్ట్ అయితే నువ్వు ఎక్కడ లోపల పుట్టలో దూరుకునే విశ్వం నిన్ను విడిచిపెట్టదు, అందరికీ పరిచయం చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇంకేమి జరగాలి? నీకేం కావాలి? ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ విద్యలో ఇన్ని ఉన్నాయి. ఆరోగ్యమా బాగుంటుంది, అలవాట్లా చెడిపోతాయి, కుటుంబాలా బాగుపడతాయి, నీకు లేని గౌరవం వస్తుంది, సన్మానాలు సత్కారాలు అన్నీ జరుగుతాయి, డబ్బా వస్తుంది, పలుకుబడా వస్తుంది, సరస్వతి వస్తుంది, ఆయుష్ వస్తుంది, రోగాలు రావు. ఇంకేం కావాలి నీకు? ₹1 ఖర్చు అయ్యేది ఉండదు, వచ్చేదే ఉంటుంది. ఎందుకంటే రోగాలు ఉంటే నీకు ఖర్చు పెట్టుకోవాల్సిందే. రోగాలు లేవు, అలవాట్లు లేవు, ఇంక నీకేం కావాలా? ఇంక నీకు డబ్బు ఏంటి ఖర్చు అవుతుంది? వచ్చినది ఉంటుంది. నీకే ఆ డబ్బు ఎందుకు? నాకు డబ్బు
అంటే ఇప్పటికే అనారోగ్యం పాలై ఉన్నవాళ్ళు మరి ఈ సాధన చేయవచ్చండి? ఇప్పుడు ఆరోగ్యం ఉందంటే నేను చెప్తా. నేను మా గురువు దగ్గరికి రాకముందు 490 నాకు షుగర్. 490 అంటే హెవీ, అవునా? డాక్టర్ ఏమీ తినకూడదు, పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం 3 బిళ్ళలు వేసుకోవాలి, స్వీట్ తినకూడదు, అన్నం కూడా ఎక్కువ తినకూడదు, రాగి ముద్ద తినాలి. నా జీవితంలో రాగి ముద్ద మేము తినేవాళ్ళం, నాకు రాగి ముద్ద అంటే ఇప్పటికి సరిపోదు అనుకో, అంటే అలవాటు అట్లా అయిపోయింది. చపాతీ తినాలి, ఇలాంటివన్నీ చెప్పిరే. ఒక నెల ఉన్నా, ఇసుకొచ్చేసా, ఎప్పుడైనా చనిపోతా, చనిపోయే వరకు బతుకుంటా, ఇట్లాంటివి ఎన్ని రోగాలన్నా రానిలే, చనిపోయే వరకు బతుకుంటాను కదా అన్నీ. మళ్ళీ అన్నీ తినబట్టినా. మా గురువుగారి దగ్గరికి వచ్చినా చెప్పలా, మా గురువుగారికి నాకు ఇలా షుగర్ ఉందని చెప్పలా. వచ్చిన తర్వాత మా గురువుగారు సాధన చెప్పాడు, ఆ సాధన చేస్తున్నాను. ఇంతవరకు నేను ఒక బిళ్ళ వేసుకోలేదు, ఆలన్నీ తింటున్నా, స్వీట్ తింటా, అన్నీ తింటా. డాక్టర్ ఏం తినొద్దన్నాడో అవన్నీ తింటున్నా. మరి ఏది లేదు, షుగర్ లేదు, ఎక్కడ పోయింది? జీవితంలో షుగర్ పోదంటే వస్తే అంటారు కదా, అంటారు. మరి అక్కడ ఇప్పుడు ఎలా పోయింది? నేనే ఇప్పుడు ఉదాహరణ, నా రికార్డు అన్నీ ఉన్నాయి, నేను టెస్ట్ చేయించినవి, నాకు షుగర్ అన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. మరి ఎలా పోయింది? ఇంకొకటి, షుగర్ ఉండే పేషెంట్లు టైం కరెక్ట్గా తినాలంట, ఇది కూడా ఒక విషయం కదా. నేను నిన్నే బయటకు వచ్చా, 20 రోజులు అన్నము నీళ్లు తీసుకోకుండా పాలు పండే తీసుకొని 20 రోజులు ఉన్నా. మరి షుగర్ ఉంటే ఉంటానా? మరి ఎక్కడ ఇది? మన పూర్వము, మన సనాతన ధర్మములో మన భారతీయ ఋషులు ఇలాంటి రోగాలను ముందే వాళ్ళు ఈ విద్యల ద్వారా అన్నీ నయం చేసుకోవచ్చు, డబ్బు ఖర్చు లేకుండా ఇలా చెయ్యండి నాయన అని వాళ్ళు బాగా చేసి మనకు చెప్పినారు. మనం చెయ్యం, ఓపిక లేదు. అన్నిటికీ ఉంటుంది టైము, కూర్చోమంటే టైం ఉండదు. అన్నిటికీ టైం ఉంటుంది, కూర్చోని రా నాయన అంటే టైం లేదు. పొద్దున్నే ఆఫీస్కి వాళ్ళ యాడ అది ఇది వచ్చే తలకి సాల అయిపోతుంది. ఇంకేడ సాధన చేస్తాం స్వామి? నువ్వు చేయకపోతే నీకు రోగాలు ఎట్లా బాగా అవుతాయి, నీ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది, నీకు మనసు ఎలా స్థిమితం అవుతుంది? ఎప్పుడూ పరిగెత్తుతానే ఉంటే అలిపే ఉంటుంది, నీకు ఆయాసంలోనే ఉంటావు. ఇంక విశ్రాంతి ఎప్పుడు, శాంతి ఎప్పుడు, సుఖం ఎప్పుడు? మీరు ఎందుకు ఇట్లా ఒక గుహలా నిర్మించుకుని దాని లోపల సాధన చేయాలని నిర్ణయం అట్లాంటివి ఎందుకు తీసుకున్నారండి? ఎందుకు వచ్చిందంటే, ఇలాగే నేను వచ్చిన వాళ్ళకి చెప్తుంటానా, స్వామి అన్నము నీళ్ళు లేకుండా తపస్సు చేశారు అందరూ అంటున్నారు కదా, మేము ఇన్నాము, మరి నువ్వు చేసినావు, నువ్వు ఎట్లా దాని గురించి చెప్పు అన్నారు. నేను ఏదన్నా కానీ నాకు చిన్నప్పుడు ఉంటే అలవాటు ఏమంటే, నేను ఏదన్నా చేసింటే మాత్రమే చెప్తా. బుక్కుల్లో చదివి ఎవరో చెప్తే విని అది నేను చెప్పను, నాకు నచ్చదు అది. నాకు చిన్నప్పుడు ఉంటే నా మనస్తత్వం అట్లే, నేను చెయ్యాలి, నేను అనుభవిస్తే చూడప్ప ఇలా చేసినా ఇలా అయిందని చెప్పచ్చు. కానీ సాధన అయితే చేసిన కుండలిని గురించి చెప్తా, కేసరి ముద్ర గురించి చెప్తా, ఇలాంటి రోగాలు వచ్చినట్టు కూడా నాకు పోయినా ఇలాంటివి చెప్తాను. అన్నం లేకుండా అయితే నేను తపస్సు చేయలా, అన్నం లేకుండా చేయలా. 3 పూట్లు తినేవాడిని, 1 పూట తింటున్నా, అదైతే చెప్తా. పూర్తి తినకుండా నేను ఉండింది లేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఇది కూడా చూద్దామని నేనే అక్కడ గుహ అంటే పూర్వం 250 సంవత్సరాల కిందట ఆ పల్లిలో ఒక అతను అక్కడ తపస్సు చేశాడు ఘోరంగా. తపస్సు చేస్తే భార్యకు కన్నులు లేవంట, పుట్టు అందురాలను ఆయన లగ్నం చేసుకున్నాడు, కన్నులు లేవు. అక్కడ తపస్సు చేసిన తర్వాత ఆ తపశ్శక్తితో కన్నులు వచ్చాయంట ఆయనకు. ఇది నిజం, మా ఊళ్ళో చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంటే, ఆ మనోళ్ళే నీకు తాత అవుతాడు, ముత్తాత అవుతాడు, ఇలా చేశాడని. ఇదేదో బాగుంది అనుకున్నా, అంటే అప్పుడు మనకు తెలియదు కదా, చిన్నప్పుడు కదా. తర్వాత ఇప్పుడు ఆ గుహ చూపించారు వాళ్ళు, దాన్ని అంతా రెడీ చేపించి బాగా అంతా చేసి దానికి తలుపు గిలుపు పెట్టి ఈ డౌట్కు క్లియర్ చేసుకో. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా నా మీద నేను ప్రయోగం చేసుకుంటా. నాకు చిన్నప్పటి నుండి అలా ఉంటేనే నాకు ఇష్టం. ఎవరో చెప్తే విని అలా పోను, నేను అలా పోయేవాడిని కాదు. గుడ్డిగా నమ్మేసి ఏదో చెప్పారులే అని కూడా విన్నాను నేను. నాకు నచ్చాల 10 తూర్లు అడుగుతా నేను, కరెక్ట్గా నాకు ఆన్సర్ వస్తేనే ఇది కరెక్ట్ అంట, లేకపోతే విన్నా.
అలా ఉన్నోడిని కాబట్టి ఇది కూడా నిజమే, ఎవరో ఒకరు ఇలా అడిగే వాళ్ళు అడుగుతారు అని చెప్పి అప్పుడు ఆ గుహలో వెళ్ళి 20 రోజులు, నిన్నే బయటకు వచ్చా, హైదరాబాద్ వచ్చా, 20 రోజులు నీళ్లు కానీ అన్నం కానీ తీసుకోకుండా పాలు పండు 20 రోజులు ఉన్నాను. ఎందుకంటే కేసరి ఉపయోగం ఉంది కాబట్టి. మా గురువు గారు అనేవాడు, కేసరి ముద్ర వస్తే నాయన ఆకలి దప్పులు లేకుండా కూడా కంట్రోల్ అవుతుంది అనేవాడు. దీని నుంచి అది నాకు ఇప్పుడు ఇది ఉంటే ఉండొచ్చు. ఈ పాలు పండ్లు అంటే రోజుకి ఎన్నిసార్లు తీసుకునేవారండి? నేను పొద్దున్న ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు, పొద్దున్న ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు, ఒక పండు, యాపిల్ పండు పొద్దున్న అర్థము, సాయంత్రం అర్థం, ఇది ఇలాగే 20 రోజులు చేశాను. ఒకటే పండు 2 ముక్కలు తినేవారు. ఇలా చేశా. ఇప్పుడు అలాగ చేసినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఇలా ఉంటే ఉండలేం, ఇలా ఉంటే కొంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏ మాటలు ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు. కూర్చొని మెడిటేషన్, ధ్యానము, ప్రాణాయామ సాధన. ప్రాణాయామంలో కూడా ఆకలి కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే శ్వాస ఎక్కువ మనం తీసుకున్నట్లయితే ఆకలి దప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. దానికి కేసరి ముద్ర ఒకటి అయితే హాయిగా ఉండొచ్చు. ఇంకొద్దిగా ఏదో శరీరం ఉండాలి అంటే దీనికి పోషణ ఉండాలి. ఎంత మహా సాధన చేసినా కూడాను దీనికి అనేది కొంత వేయాలి, లేకపోతే ఇది పడిపోతుంది. ఇది పడిపోయిన తర్వాత నువ్వు సాధన ఎలా చేస్తావు, చేయలేవు. కాబట్టి దీనికి కూడా కొంత ఇవ్వాలి. మహా అరణ్యంలో తపస్సు చేసేవాళ్ళు కూడా ఆకులు అలుములు తినేవాళ్ళు, ఎందుకు తట్టుకోలేక శుద్బాధకు. అదైనా దీనికి వెయ్యాలి. మామూలుగా 3-4 తూర్లు తినే దాంట్లో ఒక రోజుకో లేదా 2 రోజులకో దానికి ఆహారం వెయ్యాలి, ఎంత కావాలో అంత. అలాగా ఆ సాధనలో ఉంటే నాకు 20 రోజుల్లో ఏమర్థమైందంటే ఋషులు అబద్ధం కాదు చేశారు వీళ్ళు. ఇప్పుడు నేను కూడా ఎన్ని రోజులైనా ఇలాగైతే ఉండొచ్చు, సంవత్సరాలైనా ఉండొచ్చు అనేది నాకు క్లారిటీగా నా మీద నేను ప్రయోగం చేసుకున్న తర్వాత అర్థమైంది. అంతకుముందు నాకు తెలియదు, నేను లేను కాబట్టి నేను చేసిన లేదు, దాని గురించి చెప్పలేను. చేసిన తర్వాత చెప్తా. ఇప్పుడు ఎవరు అడిగినా చెప్తాను ఎలా అయితే ఉండొచ్చు. అప్పుడు మాటలు ఉండవు. ఇప్పుడు ఆకలి ఎందుకు పుడుతుందంటే నేను ఆ గవిలో ఉన్న తర్వాత ఆలోచించాను. ఇప్పుడు పగులు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఒక దినానికి. పగులు 3 తూర్లు తింటాము, మళ్ళీ మధ్యలో కాఫీ అంట, టీ అంట, బిస్కెట్ ఇవి తింటాం. నైట్ 1 తూరు తింటాం, 8కో 9కో, తెల్లవారే వరకు తినము. మరి ఎందుకు ఆకలి కాదు? అప్పుడు ఆలోచించాను నేను. ఆ గవిలో నిద్రపోయినప్పుడు ఆలోచనలు రావు, శ్వాస తక్కువ నడుస్తుంది, ఆకలి రాదు. ఆలోచనలు రాకపోతే ఆకలి పుట్టదు అని తెలుసుకున్నాను. మామూలుగా ఉంటే మాట్లాడుతూ ఉంటాము, ఏదో ఒకటి చూస్తూ ఉంటాము, మైండ్కి వచ్చేస్తాయి. కోరికలు పుడితే ఆకలి పుడుతుంది. ఇది ఇలా ఉంటే తపస్సులో ఉన్నప్పుడు ఇవన్నీ తక్కువ అయిపోతాయి కాబట్టి ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది అని నాకు అర్థమైంది. ఋషులు కూడా కొన్ని దీనిల గురించి చెప్పారు. ప్రాణాయామ సాధన, ఈ కేసరి ముద్ర, తపస్సులో ఉంటే ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే యోగదండం ఉంది కదా, చంద్రనాడి పగులు చంద్రనాడి ఎక్కువ నడిపించుకోవాలి, నైట్ సూర్యనాడి నడిపించాలి. అలా ఉన్నా కూడా ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి. ఇది శాస్త్ర ప్రమాణాలే. పూర్వం ఋషులంతా యోగదండాన్ని అందుకే పెట్టుకున్నారు. వాళ్ళు స్వరం మార్చుకోనేకి ఇదే పెట్టుకున్నారు. కొందరికి యోగదండం అంటే కూడా ఎందుకు అనేది కూడా తెలియదు. కుక్కల ధర పోయి వాళ్ళు పోతుంటే కుక్కలు అడ్డం వస్తే కొట్టే కన్నారు నాకు, వేరే వాళ్ళు సరేలే అనుకుంటాను అనమాట. కాబట్టి యోగదండానికి కూడా అంత గొప్ప చరిత్ర ఉంది, అందుకే వాళ్ళు ఉపయోగించేవాళ్ళు వాళ్ళు. కాబట్టి దాని నుండి కూడా స్వర మార్పిడికి ఉపయోగపడుతుంది. అలా కూడా మనం పగులంతా చంద్రనాడిలో ఉండి నైట్కు సూర్యనాడికి వెళ్ళినా కూడా ఆకలి దప్పులు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ సాధన చేశా కాబట్టి 20 రోజుల్లో దాని గురించి ఇలా ఉంది అని నాకు అనుభవంలోకి వచ్చింది చెప్తున్నా. నేను ఏది చెప్పినా అనుభవం లేదు ఏది చెప్పను, నేను చేసింటేనే చెప్తా, లేదంటే చెప్పను. ఇప్పుడు ఈ కేచరి ముద్ర మీరు చేసేయడానికి అది కట్ చేసి చేశారా గురుగారు నాలుక, లేదా మామూలుగానే వచ్చింది? కట్ చేసేది పురాతన హఠయోగంలో రాశారు. 7 రోజులకు ఒక తూరి వెంటుకంతా కోసుకొని దానికి కరక్కాయి అవంతా ఏదో సైంధవ లవణము పట్టించి రుద్ది మళ్ళీ అలాగే 7 రోజులకు అవుతుంది అలాగ చేస్తూ ఉంటే అవుతుంది అని ఆ బుక్లో రాశారు. కానీ అది ఏమైపోతుందంటే గురు సమక్షంలో ఉండి చేస్తే
ఉపయోగంగా ఉంటుంది. లేదంటే మాటలు పోయే ప్రమాదం ఉంటుంది. మెయిన్ మాట్లాడాలంటే నాలుగు కావాలి కదా. అలా కోసుకొని ఎలా పడితే అలా చేస్తే కేసరి ముద్ర వస్తే ఇవన్నీ ఎటు వచ్చేస్తాయంట అని ఇప్పుడు మనోళ్ళకంతాను త్వరగా వచ్చేయాలి అని పొరపాటు అయిందనుకో ఉండే మాటలు పోతాయి. అప్పుడు గురువు ఉండడు, నువ్వు ఉండవు, లోపలికి పోతారు కదా. కాబట్టి సహజంగా దీనికి క్రియలు ఉన్నాయి. నాలుక లోపలికి పోయేదానికి క్రియలు ఉన్నాయి. ఆ క్రియ ఇప్పుడు ప్రాణాయామ సాధన ఎలా ఉంటుందో దీనికి కొన్ని టెక్నిక్లు ఉంటాయి. అలా చేసుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని రోజులు పడుతుంది గురుగారు, ఎన్ని సంవత్సరాలు అని పడుతుంది? రోజులు సంవత్సరాలు అనేది పక్కన పెడితే నువ్వు ఎంత ఇదిగా చేస్తే కంట్రోల్గా ఉప్పు కారం మసాలా ఇలాంటివి తగ్గించుకుంటే త్వరగా సిద్ధిస్తుంది. పొద్దున్నే అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడుకు నాలుగుని ఇలా అవన్నీ ఉంటాయి క్రియలు. పాలు పితికినట్లు పితకడము, దోహదం అంటే ఇలాగా ప్రెస్ చేయడము, ఇలా గుంజడము, ఇవన్నీ ఉంటాయి టెక్నిక్లు. దాన్ని బట్టి చేస్తే నేను ఫస్ట్ అయితే నాకు సంవత్సరం అప్పుడు స్టార్ట్ చేశా. చెప్తా చూడండి నేను చేసిండేది. సంవత్సరం అప్పుడు స్టార్ట్ చేసి 1 నెల కంటిన్యూగా చేశా, నిలిపేశా. నొప్పి పుడుతుంది అనమాట. మంట ఏమి తినలేము, మళ్ళీ అంత నొప్పి వస్తుంది. వదిలేసతే ఎప్పుడో తురు చేద్దాంలే అనుకున్నా. ఈ తపస్సు చేయాలనుకున్నప్పుడు ఆలోచన పుట్టింది. అది ఉంటే గురువుగారు కూడా ఇది నాయనా కేసరి ముద్ర వస్తే నువ్వు హాయిగా ఉండొచ్చు గవిలో, ఇబ్బంది లేదు, మంచుకొచ్చింది. పట్టుబట్టాను. అప్పుడు ట్రై చేశా. ఎలాగైనా ఇది కేసరి ముద్ర వచ్చే నేను తపస్సుకు పోవాలా, ఆల్రెడీ చెప్పిన అందరికి గవిలేకపోతానని. ఆడవగాల మళ్ళీ ఆకలి వచ్చిందనుకో మళ్ళీ నా గురించి అంతా ఇక వేరే రకంగా అయిపోతుంది. లేదు, సాధించాలని ట్రై చేసిన. 22 రోజులకు వచ్చింది. 22 రోజులకే తర్వాత మరి ఎలా వచ్చిందో తెలియదు. 22 రోజులకే గవిలేకి పోయేక ముందు 22 రోజులకే పూర్ణకేసరి వచ్చింది. ఇది ఇలా ఉంటుంది. కొందరికి సంవత్సరాలైనా రాదు. గురువుగారు అన్నారు కదా నీకు అన్నీ వచ్చేస్తాయి, పోనీ అన్నీ అలాగే వచ్చాయి. నేను ఇప్పటికి కూడా కరెక్ట్గా 3 సంవత్సరాలు కూడా కాలా నేను గురువుగారి దగ్గరికి విద్య నేర్చుకొని. 40 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు గురువుగారి దగ్గర ఉన్నారు. ఇంత త్వరగా నాకు నేనే నమ్మను. ఎలా వచ్చిందో తెలియదు. మాట్లాడే విధానము ముందు తెలియదు, ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అదే గురువుగారు అన్నాడుగా అన్నీ వచ్చేస్తాయని. ఈ పూర్ణకేసరి వచ్చిన తర్వాత అమృత బోట అంటారు కదండి, అది మీకు అనుభవంలోకి వచ్చిందా? అది ఒక అలాగా స్వీట్ అనలేము, అలా పులుపు అనలేము, అలాగా ఉప్పు అనలేము. అది ఒక రకంగా ఉంటుంది. అది చెప్పే కుదరదు. వాళ్ళు అనుభవిస్తే అది సహజమే. అది పడుతుండేది. లోపలికి పెట్టుకున్నప్పుడు ఇటు సైడు ఇప్పుడు మన శరీరానికి 2 భాగాలు ఉంటాయి కదా, రైటు లెఫ్ట్. అర్ధనారీశ్వర తత్వం అని కూడా అనొచ్చు. స్త్రీ పురుష కలయిక. ఇప్పుడు యోగం అంటే ఏమిటిది? కలయిక. ఏమి కలయిక? జీవాత్మగా ఉండే జీవుడు పరమాత్మగా ఉండే ఆత్మలే కలయికమైతే దాన్ని ఇంకొక రకం చెప్పచ్చు. స్త్రీ బీజము, ఇక్కడ స్త్రీ బీజం ఉంటుంది, ఇక్కడ పురుష బీజం ఉంటుంది. ఈ స్త్రీని ఇక్కడ తీసుకుపోయి కలిపితే అదే ఇప్పుడు కుండలిని శక్తి అన్నా కూడా ఇక్కడ అపాన వాయువును తీసుకొని ప్రాణవాయువులో కలిపితే ఇక్కడ స్త్రీ, ఇక్కడ పురుషుడు. దాన్ని శివపార్వతి కళ్యాణము, రామ సీత కళ్యాణము, ఇలాంటివన్నీ చెప్పు. కృష్ణ రాధా రుక్మిణి కళ్యాణము. ఈ కళ్యాణం కాదు, ఇక్కడే కళ్యాణం. అదే అర్ధనారీస్తత్వం. పురుష బీజములే. ఇక్కడ పురుషుడు అంటే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, సద్గురుమూర్తి సహస్రారంలో. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని జీవాత్మ అంటే స్త్రీ, పరమాత్మ అంటే పురుషుడు. ఇక్కడ ఇది తీసుకుపోయి కలయిక యోగం. కానీ ఆసనాలను కూడా యోగమే అంటారు, యోగాసనాలు. అది ఫిట్నెస్కు అది అవసరమే. ఇప్పుడు శరీరము బాగుండాలంటే ఆసనాలు అవసరము. ఎందుకంటే చిన్నప్పుడు ఉంటే ఇప్పుడు మన శాస్త్రమే చెప్పింది, యవ్వనములో యోగాసన అభ్యాసం చేయాలి, వృద్ధాప్యంలో ధ్యాన స్థితికి రావాలి అన్నాడు. నువ్వు ముందు యోగాసనాలు వేసి ఉంటే ముసలైనప్పుడు కూడా నీ శరీరం సహకరిస్తుంది, లేదంటే నొప్పులు వస్తాయి, కూర్చోలేవు. అందుకు అదే అవసరమే. హఠయోగంలో ఆసనాలు కూడా చెప్పారు కదా. 84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షల ఆసనాలు ఉన్నాయంట. అన్ని చేయలేరని 84 పెట్టారు. ఆ 84లో కూడా ఇప్పుడు
ఒకటో రెండో చేయండి అంటే అవి చేయరు, పద్మాసనం వేయండి అంటే వేయరు, వజ్రాసనంలో ఉన్న కూర్చోండి అంటే కూర్చోరు, లేదు సిద్ధాసనంలో అన్న కూర్చోండి కూర్చోరు. మామూలు ఇట్లా సుఖాసనంలో అయితే ఆ కూర్చుంటే అది కూడా శాంతిసేపు కూర్చోలేరు, కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ ఉండాల. మరి ఇన్ని ఆసనాలకు ఇన్ని పెట్టినారు, అన్ని కూడా రావు, మరి ఏం చేయాల? మెయిన్ యమ నియమ ఆసనం అన్నారు కదా, ఆసనం సిద్ధికపోతే ప్రాణాయామం సిద్ధించదు, ఏదే సిద్ధించదు. అప్పుడు అది చేసినప్పుడు ఏమవుతుందంటే మనం నాలుక లోపలికి, నాకు ముందు తెలియనప్పుడు కొననాలకు దాటిపోతే గొంతు కదా, గొంతులోకి వెళ్ళిపోతుంది కదా నాలుక అనుకునేవాడిని. అక్కడ ఒక అర్ర ఉంటుంది, మన అప్స్టైర్ బాల్కాని అంటాం కదా, కొండనాలకు దాటితే పైన ఒక అర్ర ఉంటుంది, ఆ గొంతు ఈ రంధ్రం కాదు, పైన ఒక అర్ర ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ నాలుక ఈ అర్ర లేకపోతుంది, పోయినప్పుడు ఈ భాగం కల్లా మామూలుగా పెట్టుకుంటే ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి, ఇక్కడ చంద్రుడు అధిపతి, ఇక్కడ సూర్యుడు అధిపతి, మనసు కారకుడు చంద్రుడే, జలతత్వము అపానవాయువు. నాలుగు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రంధ్రాలు ఉంటాయి, ఇడా పింగళ సుషుమ్నకు మూడు కలిసేది ఇక్కడే. అందుకే భ్రూమధ్యంలో బొట్టు పెట్టాలి, భ్రూమధ్యంలోనే దృష్టి పెట్టి సాధన చేయాలి అంటారు. ఎందుకంటే ఇక్కడ కలుస్తాయి 3-4, మన శరీరంలో ఎక్కడా కలుసాం, వేరువేరుగా ఉంటాయి, ఇక్కడ కలుస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ నాలుగు నెత్తపోయి అక్కడ తగిలిస్తామో బంద్ అవుతాయి. బంద్ అయినప్పుడు ఈ సుషుమ్న ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు తక్కువ గాలి అయినా మనం ఎలాంటి గుహల్లో కూడా ఊపిరి గాలి రాని గుహల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూలింగ్ అవుతూ ఉంటుంది, మన ఫ్రిడ్జ్ మన ఏసీ పెడితే ఎలా ఉంటుందో లోపల అలా జరుగుతూ ఉంటుంది మనకు. అది పెట్టిండే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వినే వాళ్ళకు అర్థం కావచ్చు, కాకపోవచ్చు ఏదో లేదు ఊరికే చెప్తున్నాడు ఆ స్వామి అనుకోవచ్చు. వాస్తవంగా అప్పుడు ఆలోచన నిగ్రహం వస్తుంది, ఆలోచనలు రావు. ఎందుకు రావంటే నువ్వు ఎప్పుడూ నాలుగు పైన పెట్టుకొని దీని మీదే మనసు అంతా ఉంటుంది, నాలుగు తీసేస్తే మళ్ళీ గడ్డుకు వస్తుందేమో, అలాగే ఉండాలి అన్నట్లు ఫస్ట్లో కొంత కష్టం అవుతుంది. ఎందుకంటే మనం తెలియకుండా ఇప్పుడు కొత్తగా అభ్యాసం చేసి నాలుగు పైన పెట్టినప్పుడు లాలాజలం ఊరుతూ ఉంటుంది, మింగాలి కదా. మింగాలంటే నాలుగు కిందికుంటే మింగుతా, పైకి పెడితే మింగలేము. అప్పుడు నీకు ఇది వస్తే అది వచ్చేస్తుంది, ఇది నాలుగు పైకి పెట్టేది వస్తే ఆ మింగే టెక్నిక్ మళ్ళీ అదే నేర్పిస్తుంది అనమాట. అది చెప్పే కుదరదు. ఫస్ట్ 2-3 తూర్లు గడ్డకు వస్తుంది, ఉండలేము, 1 సెకండ్ 2 సెకండ్లు ఎక్కువ ఉండలేము. మళ్ళీ అలాగే చేస్తూ ఉంటే అది మళ్ళీ ఎంగిలి అలా లాలాజలం మింగాలి, అవంతా అదే టెక్నిక్ వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఉండొచ్చు, తీసేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. అలా ఉంటే ఆలోచనలు కూడా కంట్రోల్ లేకొస్తాయి. ఆకలి దప్పులు కూడా అక్కడ అదొకటి ఆ డ్రాప్స్ ఎప్పుడైతే పడుతుందో దాని నుంచి ఇంకా నీకు నాడీ మండలం శుద్ధి జరుగుతుంది, నిత్య యవ్వనంగా ఉంటావు, ఆకలి కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. దీనికి ఇంకోటి చెప్పారు, తక్షకుడు అంటే పాము, ఎలాంటి విషసర్పం కరిచినా వాళ్ళకు విషం ఎక్కదని కూడా హఠయోగంలో రాశారు ఆ కేసరి ముద్ర వచ్చిన వాళ్ళకు. వాళ్ళకి అమృత సిద్ధి వచ్చింది కదండి వారికి. అదే అమృతం. ఇప్పుడు భగవంతుడు అమృతం తాగినాడంటే అతనికి సావు లేదంటారు కదా, అది మనలో కూడా అమృతం తాగితే మనకు సావు లేదు. అదే అందుకే దీన్ని మృత్యుంజయ విద్య అన్నారు. మనలోనే అమృతం ఉంది. అమృతం ఎక్కడుంది? చంద్రుని దగ్గర ఉంది. ఇక్కడ చంద్రుడు అధిపతి, మనసు కారకుడు చంద్రుడే. ఇది అంటే అపానవాయువు జలతత్వం, ప్రాణవాయువు అగ్నితత్వం. ప్రాణవాయువు పైకి వెళ్తుంది. ఇప్పుడు జ్యోతి ఎక్కడన్నా వెలిగించండి, కింద వెలిగించు, పైన వెలిగించు, పైకి వెళుతుంది. వాటర్ ఉంది, నీరు ఎక్కడన్నా పోయి పైన పోసినా కిందే, కింద పోసినా కిందికే పోతాయి. అందుకే ఈ కిందికి పోయేది పైకి వెళ్ళేది రెండు ఒకటి చేస్తే అప్పుడు యోగం సిద్ధిస్తుంది అని మన శాస్త్ర ప్రమాణం ఇది. అవునా లేదా? ఇలా సాధన చేయమని మన వాళ్ళు చెప్పారు. ఇలా చేస్తే మీరు కూడా మాలాగే అవుతారు. ఇప్పుడు చాలామంది ఒకటి అనుకుంటారు, నేను విద్య నేర్చుకుంటే, నేను సాధన చేస్తే నాకు దేవుడు కనపడతాడు. చాలామంది ఇదే భ్రమ. కరెక్టే, అంటే నువ్వు ఫలితం ఏదో ఒకటి చేస్తే దేవుడు కనపడతాడు అనుకో. కనపడితే ఏం చేస్తావు? ఒక విషయం మనం అనుకుందాం. ఇప్పుడు దేవుడు కనపడతాడు అనుకో, విద్య నేర్చుకొని దేవుడు కనపడితే ఏం చేస్తావు నువ్వు? ఇంకేవో కోరికలు ఉంటాయి కదా, అన్నీ కోరుతారు. కోరికలు కోరితే మళ్ళీ జన్మకు హేతువే కదా, మళ్ళీ జన్మ రావాలి కదా. ఇప్పుడున్న జన్మలో అయితే సుఖంగా ఉండాలి కదా గురుగారు.
ఉన్న జన్మంలోనే సుఖంగా ఉండాలి, దేవుడు కనపడితే కోరికలు కోరతాం. అదే దేవుడు నువ్వైతే అదే అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మనకి ఏవో పథకాలు పెట్టి ఇచ్చాడు, మనమే ప్రధానమంత్రి అయిపోతే అన్నీ మనమే చేసుకోవచ్చు అని మీరు చెప్తారు. మరి ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. అందరూ ప్రధానమంత్రులు అవ్వలేరు కదా గురుగారు. ఎట్లా ఈ శరీరం ఎందుకు వచ్చింది? ఈ శరీరం ఎందుకు వచ్చింది? సాధించుకోవడానికి కదా. మరి అప్పటికి మార్కులు వచ్చినట్లే కదా. మరి నువ్వు చేయలేదు కాబట్టి రాలేదు, చేస్తే వచ్చేది. ఇంతకంటే వేరే ఏమన్నా ఉందా? చేస్తే వస్తుంది, చేయకపోతే. కానీ ఈ సాధనలో దేవీ దేవత రూపాలు అయితే కనిపిస్తాయని చెప్తుంటారు కదా గురుగారు, మరి అది ఎంతవరకు? అంటే సాకారంలో ఉండే వాళ్ళకి కనపడతాయి, నిరాకారంలో ఉండే వాళ్ళకి కనపడవు. దీన్ని నేను కూడా నమ్మను. ఎందుకంటే రూపనామ క్రియ లేనటువంటి వాడు భగవంతుడు అని చెప్పారు. మరి మళ్ళీ రూపం అంటే మరి నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు సాకారంలో ఉన్నావా, నిరాకారంలో ఉన్నావా? నిరాకారంలో ఉంటే రూపాలు లేవు, నామాలు లేవు, ఏంటివి లేవు. నీలో నువ్వు మమేకమవడమే. ఆత్మ కంటికి కనపడుతుందా? కనపడదండి. చాలామంది అంటున్నారు మహనీయులు, ఆత్మ దర్శనం సాక్షాత్కారం అవుతుందని. అంటే ఎలా కనపడుతుంది? సాక్షాత్కారం అంటే కంటికి కనపడేది కదా, మరి రూపం లేదు కదా, ఎలా కనపడుతుంది? ఒక అనుభూతి. అది ఒక్క అనుభూతి వాళ్ళే అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది, అంతేగాని తిరిగి చెప్పలేడు. దీనికి ఇంకోటి చెప్పాడు, చూసినోడు చెప్పలేడు, చెప్పేవాడు చూసినలేదు. ఇంతే సింపుల్ మ్యాటర్. చూసినోడు చెప్పలేడు, చెప్పేవాడు చూడలేదు అని. నేను దేవుడిని చూసినా అంటే వాడు సాధనే లేదు అనుకోవాలి. మనం ఇంకా వేరే అడగాల్సిన పని లేదు అతన్ని. ఎందుకంటే నిరాకారుడైనప్పుడు నువ్వు ఎలా ఏ రూపంతో చూస్తావో? ఆయన అన్నాడు, ఒక రూపం అంటే నేను వర్ణాతీతుని అన్నాడు. నువ్వు ఎలా చూస్తావు? కృష్ణుణ్ణి నేను చూసినాను అంటాను అనుకో. ఆయన ఏమన్నాడు? వర్ణనాతీతుని అన్నాడు, వర్ణించే కుదరదు నన్ను అన్నాడు. మరి ఎలా చెప్తావు? రూప నామ క్రియ. ఒక రూపం నాది కాదు, అన్ని రూపాలు నావే. ఒక నామం లేదు, సహస్రనామాలు నావే. ఒక పని చేయను, అందరిలో ఉండి చేపిస్తా. మరి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలా? అదొక శక్తి స్వరూపమే తప్ప ఒక రూపం కాదు. చైతన్య శక్తి ఆత్మస్వరూపము. 84 లక్షల్లో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, నీలో ఉండే ఆత్మ ఒక్కటే. భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి. అంతటా ప్రహ్లాదుడు చెప్తాడు కదా, అందుగలడు ఇందులేడని సందేహము వలదు, శక్తి సర్వోపగతుండు ఎందెంది వెతికి చూచిన అందందెడగలడు దానవాగ్యుడు వింటే అని ఖమ్మంలో ఉన్నాడు. అలా అనుకుంటే యోగం సిద్ధిస్తుంది, లేదంటే ఆడే ఉంటుంది. ఈ నాగసాధువుల దగ్గర మీరు ఉన్నప్పుడు ఏదైనా తంత్ర విద్యలు ఏమైనా నేర్చుకున్నారా గురుగారు? నేను నమ్మను. నేను తంత్ర విద్యలు, ఈ మాట మంత్రాలంట, ఈ జాదువులంట నమ్మను. ఓన్గా ప్రాక్టికల్గా నాకు నేను అనుభూతి పొందితే మాత్రమే నమ్ముతా, లేదంటే నమ్మను. అంటే మీకు వాళ్ళు మరి ఏదో ఒకటి నేర్పుంటారు కదా, సాధన కొన్ని చెప్పారు వాళ్ళు చేసేటివి. నాకు కొన్ని నచ్చాయి, బాగానే ఉంది. ఏదైనా లోక కళ్యాణానికి చేయాలి. వాటి మీద కూడా మీరు పట్టు సాధించారు. నాగా సాధువులది విన్నా, వాళ్ళది సాధన చేశా, అఘోరీసుది చేశా. ఎన్ని చేసినా కూడా కుండలిని విద్యకు అవన్నీ నాకైతే తక్కువ అనిపించాయి. కుండలిని విద్య దగ్గరికి వచ్చే తలకే అవన్నీ తక్కువే అనిపించాయి నాకు. దాంట్లో కంటే దీంట్లో ఎక్కువ నాకు అనుభూతులు వచ్చాయి, మార్పు వచ్చింది. ప్రధానమైన ముద్రలు ఏముంటాయి గురుగారు దీంట్లోని? ముద్రలు ఏముంటాయి ప్రధానంగా, ముఖ్యమైన ముద్రలు? పంచకోశాలు అన్నారు, పంచముద్రలు అన్నారు. అంటే ఎలాగొచ్చేది ప్రాక్టికల్ అలా మనకి? ఇప్పుడు పంచముద్రలు అంటే మన ఏళ్లతో పెట్టే ముద్రలు కాదు, మన ఏళ్ళు పెట్టి ముద్రలు చెప్తున్నారు కొంతమంది. చిన్న ముద్ర, ఇంగో ముద్ర, ఆ ముద్ర, యోని ముద్ర. శాస్త్రము ఆధ్యాత్మపరంగా ఇలా చెప్పలా. ఇది ఫిట్నెస్కో వేరే రకంగా ఇది కూడా ఉపయోగం ఉండొచ్చు, కానీ మన ఆధ్యాత్మికంగా తీసుకుంటే పంచముద్రలు చెప్పారు. సాధనలో
పంచముద్రలు మనము ప్రాక్టీస్ చేస్తాం. పంచముద్రలు అంటే ఏం చెప్పారంటే ఇది కూడా హఠయోగంలోనే చెప్పారు. యోగ తారావళి కూడాను ఆదిశంకరాచార్యులు దీంట్లో కూడా వివరించారు. కళ్ళు మూసుకొని ఇలాగా ఉండేది భూచరి అంటారు. కన్నులు తెరిచి రెప్ప కొట్టకుండా కంటిలో నీళ్లు వచ్చే వరకు ఇలాగే చూసేదని త్రాటకి అంటారు. కన్నులు నల్లగుడ్డు లోపలికి పెట్టి తెల్లదే బయటకు వచ్చేదాన్ని సాంబవి ముద్ర అంటారు, అంతర్కేచరి ముద్ర కూడా అంటారు. ఈ సిద్ధ విద్య నేర్పిస్తారు కదా, వాళ్ళు దాన్ని అంతర్కేచరి అంటారు. పూర్ణకేచరి అంటే ఇది లోపలికి పెట్టేది. సన్ముఖి ముద్ర అంటే ఈ బటన్ వేళ్ళు చెవుల్లో పెట్టి చూపుడు వేళ్ళు కన్నుల మీద పెట్టి ఈ నడిమి వేళ్ళు శ్వాస తీసుకొని లాక్ చేసి ఇవి ఇలాగ పెదవులు, దీన్ని సన్ముఖి అంటారు. క్రియాయోగి వాళ్ళు జ్యోతి ముద్ర అని కూడా అంటున్నారు. ఇలా చేసినప్పుడు ఇప్పుడు 5 ముద్రలు చెప్పాను కదా, ఒక్కొక్క ముద్ర గురించి వివరిస్తాను. కేసరి ముద్ర, ముద్రల్లో 5 ముద్రల్లో చక్రవర్తి అంటే కేసరి ముద్ర, దీనికి మించింది ఇవన్నీ తక్కువే. ఈ కేసరి ముద్ర సాధన పూర్ణకేసరి వస్తే ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి. అమృతం అని ఏదన్నారో అది ఒక ద్రవము, అది ఆస్వాదిస్తే మనకు శరీరం కాంతి, ముసలితనం లేకుండా జ్ఞాపక శక్తి, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలే తగ్గుతాయంటే పూర్తి రావన్ను. ఎందుకంటే కర్మ ఫలితంతో శరీరం వచ్చింది. శరీరం ఉండేంత వరకు రోగాలు తప్పవు, సంసారం ఉండే వరకు బాధలు తప్పవు కదా. దీనికి రోగాలు వస్తాయి, అయినా వెళ్ళిపోతాయి. దీర్ఘకాలికంగా బాధించవన్నమాట, వచ్చి వెళ్ళిపోతాయి. అందుకు కేసరి ముద్ర చాలా, దాని నుండి ఇంకా కేసరి ముద్ర బాగా నువ్వు సాధనలో ఉండి చాలాసేపు ఉండే ఇది వస్తే ఆకాశ గమనము అన్నీ వస్తాయని కూడా అందులో ఉంది. అంతవరకు నేనైతే వెళ్ళలా. ఆ ఆకాశ గమనము నేను చెప్పలేను, నాకు ఎంత అనుభవించానో అంతే చెప్తాను నేను. తర్వాత ఇంకా అంతర్కేసరి అంటే కన్నులు ఎలా పెట్టాలి. అంతర్కేసరిలో అలా ఉన్నప్పుడు అప్పుడు కూడాను లోపల వెలుగు కాంతి త్వరగా మనం లోపల అందుకోవచ్చు. అంతర్ముఖంగా ఇప్పుడు మన సాధన అంతర్ముఖంగానే చెప్తున్నారు కాబట్టి అంతర్ముఖంగా ఎక్కువ బెనిఫిట్స్కు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని కూడాను ఆలోచనలు తక్కువైతే శ్వాస కూడాను కంట్రోల్ అవుతుంది. ఈ ముద్రలో ఉన్నప్పుడు శ్వాస కూడా తక్కువ అవుతుంది అన్నమాట. ఇంకా కేసరి అంటే నాలుక ఫోల్డ్ చేసి అలా, అది కేసరి, అది పూర్ణ కేసరి అంటారు. కన్నులు ఇలాగే తెరుచుకొని రెప్ప కొట్టకుండా కంట్లో నీళ్లు కారిపోయే వరకు ఇలాగే చూస్తూ ఉంటే దీని నుంచి ఏం ఉపయోగం అంటే విల్ పవర్ ఎక్కువ వస్తుంది. తర్వాత సైడ్ మన కన్నులకు శత్వారి వస్తుంది కదా, అది రాదు. కన్నుల్లో అగ్నితత్వం ఎక్కువ పెరుగుతుంది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మనిషి ఇలా చూశాడు అనుకో, అది కాలిపోవాలి, అంత పవర్ వస్తుంది కన్నుల్లోనే. ఇప్పుడు కన్నులు అంటే అగ్నే కదా, కోపంగా ఉండేవాడు బా కన్నులు ఏంది ఎర్రగా అయిపోయినాయి అంటారు కదా, అంత పవర్ వస్తుంది ఈ ముద్ర నుంచి. ఇంకా బూచరి అంటే సహజంగా మామూలు అందరూ చెప్పేది కన్నులు మూసుకొని ఏకాగ్రత ఇక్కడ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటే ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఈ 3 నాళ్ళు మీద ప్రెస్ జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ ఒక కాంతి
గోచరమయ్యేది, దశవేదనాదాలు ఇలాంటివన్నీ అని అది చెప్పారు. సేమ్ ఇది కూడా ఇంకా ఇది కూడా దానికి సంబంధించింది. షణ్ముఖి ఇలా ఒక ముద్దరకు ఒకటి మన పూర్వం ఋషులు ఇవన్నీ చేశారు, చెప్పారు. శాంభవి అది అంతరికే ఇది ఏకాగ్రత ఎక్కువ, విల్ పవర్ వస్తుంది, దాని నుంచి శ్వాస కంట్రోల్గా నడుస్తుంది. అంటే ఈ ప్రధానమైనటువంటి కుండలిని యోగానికి ప్రధానంగా ముందు ఈ ముద్రలు, ఈ ముద్రలు 5 ముద్రలు కూడా అభ్యాసంలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యం ముఖ్యము. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సాధువు అంటే అప్ప యోగం సాధించుంటే కంప్లైంట్కి కనపడవు అంటారు కదా. ఋషులు చేశారు, వాళ్ళ అద్దాలే వాడినలు అంటున్నాం కదా. ఇలాంటివన్నీ మన జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇవన్నీ మనకు ఉండాలి, అనుభవం పొంది ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి ఉంది, కుంభక సాధన ఎక్కువ చేసేవానికి తెల్లగా ఉండే ఎంటుకలు కూడా నల్లగా అవుతాయి. మన పూర్వం ఋషులకు ఎవరికన్నా పట్టతలకాయ బాణలెడ్డు ఉందా, వాళ్ళకి ఎంటుకలు ఊడిపోయినది ఉందా? కుంభక సాధనలో పోయిన ఎంటుకలు కూడా మొలుస్తాయి. దీనికి మన గడికోట సచ్చిదానంద యోగీశ్వరులని జీవ బ్రహ్మైక్య రాజయోగం బుక్లో చాలా బాగా ఆయన వివరించాడు కదా ఆయన అనుభవంలో. కాబట్టి అది వాస్తవమే. మన పూర్వం ఋషులను మనం తీసుకున్నట్లయితే ఎవరికి పట్టతలకాయలు లేవు, వాళ్ళ కుంభక సాధనలో ఉండి ఇంకోటి పచ్చి గ్రంథులు పచ్చివి ఎన్ని గడ్డలు తిన్నారు కాబట్టి వాళ్ళ ఆహార నియమాలు బాగుంటాయి. ఉడకబెట్టినట్టు తింటే రోగాలు ఎక్కువ వస్తాయి మామూలుగా. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్లు అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, ఉండవు. సైన్స్ ఏం చెప్తుందంటే ఒక్క తూరి వేడి చేస్తే 3 గంటలేనంట అది ఉపయోగపడేది. మళ్ళీ అలాగ ఉంటే రాంగ విషముగా మారుతుందంట. మరి మనము అలాగ ఉన్న కాగు పెడతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ తింటాం, ఇలా కూడా కొన్ని రోగాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఇవన్నీ లేవు, అప్పటికప్పుడు తీసుకునే వాళ్ళు కాబట్టి ఏ రోగాలు లేవు. అర్థమైందా? మనము తినే ఆహారాలే మనకు శత్రువులు, మిత్రువులు. ఇప్పుడు ఈ కుండల్ని మహాయోగ సాధన, ఇప్పుడు మహావిద్య యోగ సాధన ఏదైతే ఉందో, ఇది ఎవరైనా నేర్చుకోవాలి లేదంటే దీన్ని సాధన చేయాలి అన్నవాళ్ళు ఇంతకుముందు ఏదో ఒక సాధన చేస్తూ ఉండాలి, లేదంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చండి? ఎవరైనా ఇప్పుడు కూర్చుండే అవయవాలు పనిచేస్తే, ఒంట్లో శక్తి ఉండి, అలవాట్లు మానుకుండే గుణాలుండి, 10 సంవత్సరాల నుండి రేపు చనిపోతాడు అనేవాళ్ళు కూడా చేయొచ్చు. అవయవాలు బాగుండి శక్తి ఉంటే, కూర్చొనే శక్తి ఉంటే. హార్ట్ ఆపరేషన్ వాళ్ళు, హై బీపీ వాళ్ళు ఈ కుండలిని విద్య చేయకూడదు. మామూలు ప్రాణాయాలు, సహజ ప్రాణాయామం ఇది చేయొచ్చు. ఇవి 2 వాళ్ళకు అవాయిడ్ చేయాలి. ఈ మామూలుగా కుండలిని ఎక్కడైతే జాగృతి జరిగి సహస్రానికి వెళ్ళి రావడం మొదలుతో ఒక ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉంటారండి, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకు అది వాళ్ళు అనుభవిస్తారు, అది ఉంటారు. కానీ మీరు చెప్పే కుండలిని సాధనలో ఇలా ఎగిరెగిరి పడుతున్నారు కదా, మరి అది ఎట్లా అండి? అది ఎలాగంటే ఇప్పుడు నీకు తెలియని శక్తిని ఇప్పుడు నువ్వు తెలియజెప్తున్నావు. దానికి ఇన్నాళ్ళు నిద్రలో ఉంది. నిద్రలో ఉన్నంత వరకు శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే దీనికి అలవాట్లేదు కదా. ఒక్క తూరిగా ఆ శక్తి అంతా నువ్వు బయటకు వచ్చినప్పుడు ఇది కెపాసిటీ లేదు, దీనికి తడుచుకోవాలి కదా, ఇది కెపాసిటీ లేదు. అప్పుడు ఆ వైబ్రేషన్ దీని మీద పడినప్పుడు అలా అవుతుంది శరీరానికి. అది క్రమంగా అలవాటు అయిపోతే నార్మల్కి వస్తుంది, మళ్ళీ ఎగరదు. ఇప్పుడు మీరు పైకి కిందకి ఎగరట్లేదు మీరు చేసేటప్పుడు అండి? ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే ఫస్ట్ చెమట పుడుతుంది ఈ సాధనలో, తర్వాత వణుకు పుడుతుంది, తర్వాత కప్పలాగా ఎగరడం పుడుతుంది. దాన్ని దర్దురి దశ అంటారు. ఆ తర్వాత గాల్లో లేచే స్థితి వస్తుంది. గాల్లో లేచే స్థితి వచ్చినిచ్చి ఇంకేముండదు, ఇంకా అన్నీ దాంట్లో పర్ఫెక్ట్గా పట్ట వచ్చేసింది అర్థమన్నమాట. కాబట్టి అంతవరకు శరీరం ఎగురుతుంది. అంటే ఇప్పుడు మీరు గాల్లో లేచే స్థితిలో ఎంతసేపు ఉండగలుగుతున్నారండి? చేస్తున్నారా అది? నేను ఇంకా గాల్లో లేచే చేయలేదు, ఆ దర్దురి వరకు చేశాను. గాల్లో లేసేది ఇంకా చేయలే.
అది ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారండి అట్లా రావడానికి ఆ సిద్ధి? నాకైతే ఇవన్నీ వచ్చేసాయి కదా, త్వరగా అది కూడా త్వరగా వచ్చేస్తుందని నాకు మనసులో దృఢంగా ఏర్పడింది అనమాట. వేరే వాళ్ళకైతే అది వాళ్ళ సాధన బట్టి ఉంటుంది. అది ఇదో మన కృష్ణ లేచాడు, అది అతనికి చెప్తే అనుభవం తెలిసిట్టుంది. మన కృష్ణ గురువుగారి దగ్గర లేచాడు, నేనైతే అది చేయలా. గురువుగారు కూడా లేచేవారు గాల్లో? గురువుగారు 3 అడుగులు 4 అడుగులు లేచాడు వయసులో ఉన్నప్పుడు, లేచాడు. ఇప్పుడు ఇప్పుడు లేచి ఇప్పుడు మనం అనుకోవాలంటే జనాలకు మనం విద్య పూర్వం ఋషులు అందించారని చూపించేకే అవి తరమవుతాయి, కానీ మోక్షానికి అయితే అవన్నీ అవసరమే లేదు. మోక్షానికి కావాల్సిందేమి? కర్మనాశనం. నువ్వు నీలో ఉండేది చూసుకోవాలి. ఇవి ఎగిరినా లేచినా మోక్షానికి అయితే నువ్వు వెళ్ళాల్సిందే తప్పదు. ఇవన్నీ ఉండవు, వెళ్ళిపోయేటివే. ఏమంటే మన ప్రజలకు ఒక అవగాహన, మన సనాతన ధర్మాన్ని మన ఋషులు ఇచ్చినటువంటి ఈ విద్యను అంతరించిపోకుండా చూడాయన ఇలాంటివి చేస్తే ఇలాంటి అద్భుతాలు కూడా చేయొచ్చు, నీటి మీద తేలచ్చు, భూమి లోపల బూడ్స్ పెట్టినే ఉండొచ్చు, ఊపిరి లేకపోయినా గాల్లో లేయొచ్చు అంటే ఒక ఆకర్షణ పుడుతుంది. ఇప్పుడు జనాలకు ఇది మేము చేయాలా, మా ఫ్రెండ్స్కి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, నన్ను పొగుడుతారు అనేది ఒక ఆసక్తి ఉంటుంది కదా, ఇష్టం పెరుగుతుంది కదా. అందుకోసం ఇవి ప్రదర్శించాలి. కానీ ఇవి అయితే మోక్షానికి ఇవన్నీ అనవసరం, మోక్షానికి అనవసరం. అందుకే మహనీయులందరూ జనాల మధ్యలో లేరు, దూరంగా ఉండి వాళ్ళు సాధన చేసి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఎందుకంటే జనాల మధ్యలో వచ్చి ఇవన్నీ చూస్తే ఇంక వీళ్ళందరూ వస్తారు, వీళ్ళ లొల్లి వినల్లా, వాళ్ళు చెప్పినట్లు వెయ్యి అంటే వెయ్యాల, చూపించాలి వాళ్ళకు. ఇదే సరిపోతుంది నా బతుకో, నేను మోక్షానికి పోలేను, ఈ తవాసం వద్దురని వాళ్ళు అక్కడ పోయే దూరంగా ఎవరన్నా వచ్చినా కూడా తిట్టి పంపించేవాళ్ళు, రావద్దని మీరు పోండి అని. ఎందుకంటే వాళ్ళకి భంగం అవుతుందని. కానీ అది కరెక్ట్, అదే కరెక్టు. ఇది కాదు. ఇది కాదంటే ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాక్టికల్ కావాలి. ఇప్పుడు ఎదురుగా చూపిస్తేనే నమ్ముతారు. నువ్వు 4 గోడల మధ్యలో అన్నీ బంద్ చేసుకొని ఏం చేస్తానో, నిద్రపోతానో సాధన చేస్తానో మాకేం తెలుసు. నువ్వు చేసిన దానికి మాకు ఏదైనా చూపి, నువ్వు చేసింటే ఆ విద్య నిజమే మేము నేర్చుకోవాలి. మరి ఏదైనా నేను చూపించన్నప్పుడు నీటి విత్తేలేదో, ఆ భూమిలో బూడిసేదో ఎగిరేదో చూపిస్తే ఓహో ఇది నిజమేనప్పు మేము అని ఇప్పుడు ఇలాగుంది. ఇప్పుడు మార్పు ఇలాగుంది. ముందైతే ఇలా లేదు. 12 సంవత్సరాలు సేవ చేస్తే గురువు దగ్గర వాడి గుణగణాలన్నీ చూసి అప్పుడు విద్య నేర్పించేవాళ్ళు. ఇప్పుడు 12 రోజులు రా అంటే రారు, ఇంకో గురువు తాకి పోయింటారు 13వ రోజు ఏం తిప్పిస్తాడో, మాకు పనులు ఉన్నాయి మేము పామని. ఇలా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు విద్యను కూడా అలా మార్చాలి, ఫాస్ట్గా చెప్పేయాలి. అలాగొచ్చింది. అంటే కాల ప్రమాణము, ఇప్పుడు కాల ప్రమాణం బట్టి అన్ని మార్పులు వస్తాయి. మనం కూడా కాలంతో పాటు మారాలి. కృతయుగము సత్యకాలము. దేవుళ్ళు మనుషులు మాట్లాడుకుంటున్నారని చెప్పుకునేవాళ్ళు, మనమైతే చూడలేదనుకో. అయినా మనం చూడకపోయినా అప్పటి ఉన్నాం. మనం అప్పటి నుంచి మనం ఉన్నాం. శరీరాలు లేవంతే, ఆత్మ అయితే అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అప్పుడు సత్యకాలం కాబట్టి అప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి ఉంటుంది. ఆయుష్ అలాగే ఉన్నది, అన్నేళ్ళు తపస్సు చేయాలి. అది రాంగ కృతయుగముకు అట్లా మన త్రేత ద్వాపరయుగానికి వస్తే కొంత మార్పు వచ్చింది. అలాగే క్షీణిస్తూ కలియుగానికి వచ్చే తలకే వీళ్ళు చాలా ఇంద్రియాలకు భలే ఇష్టంగా ఉంటారు నాయన. వీళ్ళు ఇంద్రియాలను వదిలిపెట్టి ఆహార నియమాలు పాటించలేరు, పెద్ద చిన్న ఉండదు. కాబట్టి త్వరగా మోక్షం. ఇప్పుడు అన్ని వేలేళ్ళు బతకలేడు వీడు, అల్పాయుషుడు. తినే ఆహారాలు అలాంటివి చెడ్డవే, అన్నీ చెడ్డవే. కాబట్టి బెరిగిన పుట్టుకంటాడు. వీడు అంత నాళ్ళు తపస్సు చేయమంటే ఊడు చేయడు. కాబట్టి సూక్ష్మంలో మోక్షం అని తక్కువ దినాలలోనే ఎక్కువ ఫలితం వచ్చేలా ఈ కలియుగానికి పెట్టాడు భగవంతుడు మన మీద ప్రేమతో. అది కూడా మనం చేయలేము. సినిమాలకు బొమ్మని పడే పోతారు. రెండుసేపు కూర్చోండి, ఆయన 10 నిమిషాలు కూర్చోండి, అలవాటు అవుతుందంటే పని ఉంది మాకు. మరి ఇంత ఈజీగా పెట్టాడు. ఈజీగానే కలియుగంలో ముక్తి పొందొచ్చు. మరి ఎక్కడ చేస్తున్నారో చెయ్యరు. బరువు సమస్యలు కూర్చోమంటే చాలు, ఇంకా ఆడుండరు, వెళ్ళిపోతారు.
బయట మాట్లాడమడి అంతసేపు అయినా ఉంటారు మాట్లాడుకుంటా. ఇలా ఉంది ఇప్పుడు. చాలా సంతోషం గురుగారు, చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను మీ దగ్గర. చాలా మంచి విషయాలు, కుండలిని యోగ సాధన గురించి ఎన్నో రహస్యమైనటువంటివి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరించారు. తర్వాత ఎప్పుడన్నా వీలుంటే త్రిబంధాలు ఎందుకు వేయాలి అనే దాని గురించి వివరించుకున్నాం. తప్పకుండానండి. ఇంకా దీనికి సంబంధించి ఒక్కొక్క ముద్రలు ఏమైతే ఉన్నాయో, అలాగే ప్రాక్టికల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ముందు మన ప్రేక్షకులకి అందరికీ కూడా తెలియజేద్దాము. అలాగే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రత్యక్షంగా సాధన నేర్చుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా వారంతా కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు. మన నెంబరు 8508111032. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ విద్య మీద ఆసక్తి ఉన్నట్లయితే, ఆహార నియమాలు తట్టుకునేటట్లుంటే ఈ విద్య అందరూ నేర్చుకోవచ్చు. కుల మతాలు లేవు, ఏది లేదు, పెద్ద చిన్న లేదు. 10 ఏళ్ళ వయసు నుండి రేపు చనిపోయే వ్యక్తికి కూడా ఈ విద్య నేర్చుకునేదానికి అర్హత ఉంటుంది. అంటే అవయవాలు బాగా పనిచేస్తే. హరి ఓం. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఇంతవరకు మనం గురుదేవులు రమణానంద భారతి గారు ఎంతో అద్భుతంగా కుండలిని యోగ సాధన గురించి, మనకి ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఇంత వివరంగా అన్నీ బయటకు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. ఇలాంటి వారి దగ్గర నుంచి మనం ఈ రోజున ఇంత గొప్ప జ్ఞానాన్ని తీసుకున్నాం. అసలు ఎందుకు చేయాలి, చేస్తే మనకేంటి ఉపయోగాలు, ఎవరు చేయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు చాలా అద్భుతమైన వివరణ మనకి గురుగారు ఇవ్వడం జరిగింది. మన ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వారు మనకి అందించినటువంటి విద్యని ఈ రోజున ఇట్లా సద్గురువుల రూపంలో మన దగ్గరికి, మన ముందుకే, మన ఉండే ప్రాంతాల్లోకే వచ్చి వారు అందిస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ ఆరోగ్యంతో పాటు మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఉంటుంది. అన్నిటికంటే మించి అద్భుతమైన ఆత్మానందం దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కుండలిని యోగ సాధన ఎవరైతే దీని మీద ప్రేమతోనూ మోక్ష సాధన కోసం దీన్ని ఒక సాధనంగా మార్చుకోవాలి అనుకుంటారో వారంతా కూడా గురుగారిని సంప్రదించాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.